శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అజ్ఞానతిమిరాంధస్జనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారాలండి. ఇవాళ చాలా శుభప్రదమైనటువంటి ఒక రోజు. ఎందుకంటే మొదటిది మనం గణపతి నవరాత్రుల్లో ఉన్నాం, అదే చాలా గొప్ప విషయం. దానికి తోడు ఇవాళ విశేషం ఏంటంటే మనందరికీ చదువుకోవాలనిపించడం. అసలు గణనాథుడి యొక్క స్వభావము స్వరూపమే చదువు. ఆయనకి ఎవరు చదువుకుంటున్నా చాలా ఇష్టం అండి. అలానే ఎవరైనా ఆడుకుంటున్నా, నాట్యం ఆడుతున్నా, పాటలు పాడుకుంటున్నా ఆయనకి చాలా ఇష్టంట. కాబట్టి మనం ఈ కోర్సు ద్వారా మనం చేస్తుంది అదే. ఇదొక ఆట, ఇదొక లీల అనుకోండి. ఎవరి లీల? ఆ కాలస్వరూపుడైనటువంటి మహేశ్వరుడి లీల ఇది. కాబట్టి ఆ లీలని మనందరం కూడా గమనిద్దాం. దీన్నే ఆంగ్ల భాషలో అవేర్నెస్ అంటారు కదా. ఎరుకతో గమనిద్దాం. ఆయన మన చుట్టూతో ఉన్నాడు అని ఎరుకతో గమనిస్తూ ఉన్నాం. సో ఈ పాఠాన్ని మొదలు పెట్టే ముందు కొన్ని మా వాక్యాలు మా సొంత డబ్బా కొంచెం కొట్టుకోవాలిగా. కామేశ్వరి ఫౌండేషన్ కోసం కొంచెం మాట్లాడి ఒక 4-5 నిమిషాలు, తర్వాత మన శాస్త్రి గారి గురించి కొంచెం చెప్పి, శ్రీనివాస్ శర్మ గారి గురించి కొంచెం చెప్పి తర్వాత మనం మొదలు పెట్టుకుందామండి. మీ అందరికీ కామేశ్వరి ఫౌండేషన్ తెలుసు. చాలా మంది మన గురుకులానికి కూడా వచ్చారు, నాకు తెలుసు. వేరే వేరే కోర్సుల్లో కూడా మునుపు జాయిన్ అయి ఉన్నారు. గురువు గారు అందరూ మ్యూట్ లో ఉంటే బాగుంటుంది, ఎందుకంటే. అవునండి అయ్యా. ఈ పాఠం యొక్క విశేషం ఏంటంటే చిన్నపిల్లలు ఉన్నారు దీనిలో, పెద్దవాళ్ళు ఉన్నారు, ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, జిజ్ఞాసులు ఉన్నారు, రకరకాల వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇది ఒక చాలా మంచి కోహోర్ట్ అనమాట. సో ఫస్ట్ మనం కామేశ్వరి ఫౌండేషన్ గురించి చెప్పుకోవాలంటే, కామేశ్వరి ఫౌండేషన్ అనేది మా అమ్మవారు కామేశ్వరి అమ్మవారి సంకల్పంతో పుట్టినటువంటి ఒక సంస్థ. ఈ సంస్థ ద్వారా మనం ఏం చేయాలనుకుంటున్నామంటే రాబోయే తరాలకి సరిపడా నాయకుల్ని తయారు చేయాలి అని. ఈ నాయకులు అనగానే అందరికీ ఏమి భ్రమ కలుగుతుందంటే, ఏంటి వీళ్ళు ఏమైనా పొలిటికల్ ఆర్గనైజేషనా అని ఒక భ్రమ కలుగుతుంది. నాయకులు అంటే పొలిటికల్ లీడర్సే కాదండి, వివిధమైనటువంటి క్షేత్రాలలో మనకి నాయకులు కావాలి. నాయకుడి యొక్క లక్షణం ఏంటంటే రాబోయే విపత్తుని అంచనా వేసి ఇప్పుడు దానికి ఒక సమాధానాన్ని తయారు చేసేవాడు నాయకుడు. నా దృష్టిలో మీరందరూ నాయకులే. మీకు ఆ దృష్టి ఉన్నా లేకపోయినా మాకైతే ఆ దృష్టి ఉంది. మిమ్మల్ని అందరినీ యోధులని చేయాలి, అంటే యుద్ధం చేసే వాళ్ళని చేయాలని. యుద్ధం చేయడం అంటే మళ్ళీ కత్తులు కటార్లు మా వల్ల కాదండి బాబోయ్ అని మీరు అనొచ్చు గాక. కానీ యుద్ధం చేయాల్సింది ప్రతిసారి కత్తులతోనూ కటార్లతోనూ కాదు, గన్నులతోనూ బుల్లెట్స్ తోనూ కాదు, మాటతోనూ యుద్ధం చేయొచ్చు, ఆలోచనతోనూ యుద్ధం చేయొచ్చు. ఎందుకంటే మన మీద జరుగుతున్నటువంటి యుద్ధాలు ఇలాంటివే. ఏవో పిచ్చి పిచ్చి వాగుడు చాలా మంది వాగుతూ ఉన్నారు. దీపావళి అనేది బౌద్ధుల పండగని, బౌద్ధుల దగ్గర నుంచి మనం తీసుకున్నామని చెప్పి, ఏమండి అది కాకుండా అద్వైతం అనేది బౌద్ధం నుంచే వచ్చిందని, ఇదిలా పక్కన పెడితే ఈ సంస్కృతి ఏదైతే ఉన్నదో ఇదంతా మనం వెస్ట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నామని, ఆ ఆర్యులు అనే వాళ్ళు గుర్రాలకి డించికి డించికి అనే సౌండ్ వస్తూ ఉండగా ఇండియాలోకి వచ్చారని, వాళ్ళు వచ్చాకే అసలు భారతదేశంలో గుళ్ళు గోపురాలు ఇవన్నీ మొదలైనయని, ఇలా రకరకాలుగా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వీళ్ళందరితో మనం ఎలాగ పోట్లాడాలి, ఎలా మన 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 వాదనని స్థాపన చేయాలి? ఆలోచనతో చేయాలి, వాక్కుతో చేయాలి, యుక్తితో చేయాలి. ఏమండి ఇవన్నీ నేర్చుకునే వాళ్ళు కూడా నాయకులు. అదే కాదు, ఇప్పుడు రాబోయే జనరేషన్, ఇప్పుడు మనందరికి నాకు 37 ఏళ్ళు, మీలో చాలా మందికి 35-40 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నారు, 25 నుంచి 30 ఏళ్ల వాళ్ళల్లో ఉన్నారు, 50 నుంచి 70 ఏళ్ల వాళ్ళల్లో రకరకాల వాళ్ళు ఉన్నారు కదా. మీ అందరూ కూడా రాబోయే తరాలకి ఏమి మిగిల్చి వెళ్ళిపోవాలి, లేకపోతే మనందరం కూడా రాబోయే తరాలకి ఏం మిగిల్చి వెళ్ళాలి?
మనం ఒక ఫౌండేషన్ వేయాలి కదా, గట్టి ఫౌండేషన్ వేయాలి కదా. కొందరు బాగా డబ్బులు సంపాదించి నిజంగానే పెద్ద పెద్ద బిల్డింగ్స్, గోపురాలు అవి కట్టచ్చు. కొంతమంది తమ ఆలోచన ద్వారా ఒక మంచి ఫౌండేషన్ పునాది వేయొచ్చు. ఇలా మనందరూ మన స్వభావాలకు అనుసారంగా మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. కాబట్టి అవన్నీ చేసే వాళ్ళే మన దృష్టిలో నాయకులు. అలాంటి నాయకుల్ని తయారు చేయడం కోసమే కామేశ్వరి ఫౌండేషన్ అని ఒక పేరుతో ఈ పని మొదలుపెట్టాం. సో దీనిలో మేము ప్రధానంగా చేస్తోంది ఏంటంటే, గురుకులాలలో చదువుకున్న వాళ్ళకి ట్రైనింగు ఏమండి నెంబర్ 1 అది చాలా ప్రధానంగా చేస్తున్నాం. అంటే మేమే ఒక 2-3 గురుకులాలు స్థాపన చేసి, చింద్వాడ మధ్యప్రదేశ్ అక్కడో గురుకులం ఉంది, హైదరాబాద్లో మియాపూర్లో ఒక గురుకులం ఉంది, సికింద్రాబాద్లో నల్లకుంట ప్రాంతంలో ఒక గురుకులం ఉంది. ఇలా మనకి 3 ఆన్ క్యాంపస్లు 3 క్యాంపస్లు ఉన్నాయండి. ఈ మూడింటిలో కలిపి ఇంచుమించు ఒక 50 నుంచి 60 మంది పిల్లలు సాక్షాత్తుగా నేర్చుకుంటున్నారు. అలానే రెండవది ఏంటంటే, ఆన్లైన్ మాధ్యమంలో గురుకులంలో చదువుకున్న పురోహితులకి, స్మార్త పండితులకి, ఆగమ పండితులకి, వేద పండితులకి కొంచెం శాస్త్రం యొక్క రుచి చూపిస్తున్నామండి. ఎందుకంటే శాస్త్రం చాలా మందికి తెలియట్లా. శాస్త్రం అంటే ఏంటి అని అడగచ్చు మీరు. శాస్తీతి శాస్త్రం, ఏదైతే శాసనంగా చెప్పేదో అది శాస్త్రం, సంశయాలు లేకుండా చేసేది శాస్త్రం. మన ఋషులు వాళ్ళ ఆలోచనలు అన్నింటినీ శాస్త్ర రూపంలో చెప్పారు. మీరు బ్యాక్గ్రౌండ్ లో చూస్తూ ఉంటారు కదా, ఒక ఫోటో ఉంది నా వెనకాలే, మన ఋషి పరంపర అన్నమాట. దక్షిణామూర్తి మొదలుకొని వ్యాసుడు, ఆదిశంకరాచార్యులు వారు, దాని తర్వాత కాంచి పెద్ద స్వామివారు, శృంగేరి పెద్ద స్వామివారు, ఇలా పెద్ద పెద్ద స్వామివార్లు అందరూ కూడా మన గురువులు. ఆ గురు పరంపరలో మనం వచ్చామన్నమాట. ఏమండి, ఆ గురు పరంపర ఏదైతే మన కోసం మిగిల్చిందో అదే శాస్త్రం. ఈ శాస్త్రాలు రకరకాలు ఉన్నాయి, దానిలో ఒక ప్రధానమైన శాస్త్రాన్నే మీరు ఈ రోజు నేర్చుకుంటున్నారు. సో ఇది కూడా మనం ప్రధానంగా కామేశ్వరి ఫౌండేషన్ లో చేస్తున్నాం. రెండవది ఏంటంటే, మీలాంటి వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారు కదా, అంటే వేరే వేరే విషయాలలో మీరు నిష్ణాతులు, వేరే వేరే లౌకికమైన విషయాలలో నిష్ణాతులకి శాస్త్రాన్ని పరిచయం చేస్తున్నాం. ఇవాల్టి కోర్సు కూడా ఆ శృంఖలలో ఒకటే. అలానే మీ పిల్లలు ఉంటారు, మీ పిల్లలకి వాళ్ళు రోజు స్కూళ్ళకి వెళ్తూ ఉంటారు, కానీ వాళ్ళకు కూడా ఎంతో కొంత శాస్త్ర విషయాలు తెలియాలి కదా, మన సంస్కృతి గురించి తెలియాలి కదా. వాళ్ళ కోసం కూడా ఒక ప్రకల్పం చేశామండి, దాన్ని మేము విజ్ఞాన గురుకులం అంటాం అనమాట. సో మొత్తానికి ప్రధానంగా వేదము, ఆగమము, స్మార్తము ఇవన్నీ చదువుకునే గురుకులాలలో ఉండే వాళ్ళ కోసము, ప్రొఫెషనల్ లైఫ్ లో లౌకికంగా ఉండే వాళ్ళ కోసము, వాళ్ళ పిల్లల కోసము, ఇలా మూడు రకాలైనటువంటి జనాల కోసం, మనుష్యుల కోసం, రాబోయే నాయకుల కోసం కామేశ్వరి ఫౌండేషన్ అనేది కొన్ని కోర్సులు ఆన్లైన్ లో నడుపుతూ ఉంటుందండి. దానిలో రెండవ పద్ధతికి చెందినటువంటి ఒకానొక కోర్సు ఇవాళ మన శ్రీనివాస్ శర్మ గారు మన కోసం చెప్తున్నారు. సో ఈ కోర్సు యొక్క రూపు ఏమిటి అంటే, వేదము యొక్క స్వరూపాన్ని యథాతథంగా రక్షించడానికి వేదాంగాలు అనేవి ఉంటాయండి, వేదము యొక్క అంగాలు అన్నమాట. ఇది ఏం చేస్తుంది, వేదము అనేది మన ఋషులు చక్కటి సాధన వల్ల దాన్ని దర్శించారు, దాన్ని విన్నారు, చూశారు, విన్నారు, మంత్రాలని చూశారు, విన్నారు. మనం ఈ రోజు ఏమనుకుంటామంటే, మంత్రం అంటే పాటలాగా అదేదో పాడేస్తే సరిపోతుంది, ఆహా వింటూ ఉంటే ఎంత బాగుందో అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ నిజానికి మంత్రము అనేది ఒక చేతన పదార్థం అండి. ఎలాగైతే మిమ్మల్ని నేను చూస్తున్నానో అలాన మన ఋషులు మంత్రాలని చూశారు, కాబట్టే వాళ్ళని మంత్రద్రష్టలు అని అన్నారు. అలానే కొందరు వాటిని విన్నారు, అందుకనే దాన్ని శృతి అని అన్నారు. కాబట్టి ఈ వేద వాంగ్మయం, వేద విజ్ఞానం ఏదైతే ఉన్నదో అది దేని గురించి మాట్లాడుతుందండి అంటే, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి దాని గురించి మాట్లాడుతుంది. దేని గురించి మాట్లాడదు అని అడగాలి, ఎందుకంటే వేదంలో తర్కశాస్త్రం ఉంది, అంటే లాజిక్, ఎలా మనం బుద్ధి వివేచన అనే విషయం ఉంది, ఎథిక్స్ అంటే ఏది మంచి ఏది చెడు దాని గురించి కూడా మాట్లాడారు. అలానే చిన్న చిన్న విఘ్నాలు ఎలా పోగొట్టుకోవాలి దాని గురించి చెప్పారు. చాలా పెద్ద పెద్ద రోగాలు ఎలా పోగొట్టుకోవాలి, ఇద్దరు దంపతులు విడిపోతూ ఉంటే వాళ్ళని ఎలా కలపాలి, ఇది మొదలుకొని అసలు మనం డే టు డే మన లైఫ్ లో ఉన్న చాలా ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ మనకి వేదంలో ఉన్నాయి. కానీ అవి సూత్రప్రాయంగా చాలా సూక్ష్మంగా ఉంటాయి, రహస్యంగా ఉంటాయి. రహస్యం అంటే దాచేవి అని కాదండి, దాన్ని వెతుకుతే గాని దొరకనది అని అర్థం. రహస్యం అంటే దాచేది కాదు, వేదాన్ని ఎవరు దాచలా, వేదం అందరికీ అందుబాటులోనే ఉంచారు మన పెద్దలు, కానీ జాగ్రత్తగా దాన్ని వెతికితే గాని మనకి విషయం అర్థం కాదనమాట.
అలాగే చాలా జాగ్రత్తగా ఈ విషయాలన్నింటిని కూడా దాచారు. ఎందుకు అంటే మనకు తెలుసుగా, మనకి ఈజీగా ఏదైతే దొరుకుతుందో దాని మీద విలువ ఉండదు మనకి. అంటే చాలా విలువైంది కాబట్టి దాన్ని జాగ్రత్తగా దాచారు. మనం కూడా అంతే కదా, చాలా విలువైన డబ్బులు, బంగారం, వజ్రాలు, సర్టిఫికేట్లు అన్ని ఎక్కడ పెడతాం? తీసుకెళ్ళి మన బీరువాలో దాచిపెట్టుకుంటాం, తాళం వేసేస్తాం, తాళం ఎవరికి ఇవ్వం కదా. అలానే మన పెద్దలు కూడా చేశారు. వీటిని ఇంకా మరింత పటిష్టపరచడానికి వాళ్ళు ఏం చేశారంటే వేదాంగాలు అనే వాటిని పెట్టారు. ఈ వేదాంగాలలో వ్యాకరణము, నిరుక్తము, ఛందస్సు, ఇలా రకరకాలు ఉన్నాయి. దానిలో చాలా ప్రధానమైనది జ్యోతిషం అండి. ఈ జ్యోతిషం దేని గురించి మాట్లాడుతోంది అని అంటే కాలాన్ని గురించి మాట్లాడుతోంది అనమాట. ఈ కాలము ఈశ్వర స్వరూపం. ఈశ్వరుడు అంటే ఈ ప్రపంచాన్నంతటిని సృష్టించిన వాడు ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు గురించి మాట్లాడుతోంది. ఈశ్వరుడు యొక్క కాల స్వరూపాన్ని గురించి మాట్లాడుతోంది. కాలానికి అతీతుడుగా ఉన్నవాళ్ళు ఎవరు లేరు, అందరూ కాలాతీతులే, కాల అనతీతులే, అంటే కాలానికి అధీనంగా ఉన్నవాళ్లే. కాబట్టి ఆ కాలము యొక్క స్వభావాన్ని గురించి మనకు తెలియజేసేది జ్యోతిష శాస్త్రం. ఇది ప్రధానంగా ఎందుకు మొదలైంది అని అంటే వైదికములైనటువంటి కర్మలు ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు మొదలు పెట్టాలి, ఎలాంటి సమయంలో మొదలు పెట్టాలి, ఏ దిక్కులో దీన్ని చేయాలి, ఇలాంటి విషయాలు చెప్పడానికి ప్రధానంగా వేద జ్యోతిషం మొదలైంది. కాలక్రమేణా మన ఋషులు దీన్ని సైకాలజీ లాంటి ఒక శాస్త్రంగా కూడా మార్చేశారనమాట. మన ఋషులు నిజంగా చాలా గొప్ప తపస్సంపన్నులండి. వాళ్ళు చాలా దయా సంపన్నులు. మనం రాబోయే రోజుల్లో చాలా రకాలుగా బాధపడతామని వాళ్ళకి తెలుసు. రకరకాల మనుషులకి రకరకాల బాధలు ఉంటాయని వాళ్ళకి తెలుసు. మరి ఏ మనిషి యొక్క స్వభావం ఏంటి ఎలా తెలియాలి? అసలు నిజానికి నా స్వభావం ఏంటో నాకే తెలియడమే చాలా పెద్ద విషయంగా ఉంది ఈ రోజున. ఏమండి మీరు ఎందుకు ఇలా చేశారు? ఏమో తెలియదండి, అప్పుడు అలా అనిపించింది చేసేసానండి అంటూ ఉంటాం చాలా మంది. అంటే అసలు మన స్వభావం మనకే తెలియదు. అంటే మనం అసలు మన మీదే ఎరుకతో లేము. సో ఇంత చాలా దారుణమైన స్థితిలో ఉన్నప్పుడు జ్యోతిషం అనేది ఎలా చేసిందంటే ఈ ప్రపంచంలో 27 రకాల మనస్తత్వాలు ఉంటాయి. ఆ 27 రకాల మనస్తత్వాలు అంటే ఏంటి? ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క నక్షత్రం, దాంతో యాడ్ చేశారు వాళ్ళని. అలానే ఆ నక్షత్రం ఆ ఫలానా స్వభావం ఉన్నవాడు బాగున్నాడు, వాడి గ్రహస్థితిని బట్టి వాడి స్వభావం మారుతూ ఉంటుంది. ఏమండి వాళ్ళ గోచారాన్ని బట్టి వాడి స్వభావం మారుతూ ఉంటుంది. ఈ స్వభావంలో ఉన్నటువంటి అమ్మాయికి ఈ స్వభావంలో ఉన్నటువంటి అబ్బాయిని ఇస్తే చాలా బాగుంటుంది. ఈ ఫలానా రెండో స్వభావంలో ఉన్నటువంటి అబ్బాయి అస్సలు నప్పడు. ఈ విషయాలు కూడా మనకు చెప్పేశారనమాట. కాబట్టి ఈ రోజు మొదలుకొని శ్రీనివాస్ శర్మ గారి ద్వారా మీరందరూ నేర్చుకోబోయేది మన ఋషులందరూ దర్శించినటువంటి ఆ గొప్ప వేదాంగమైనటువంటి జ్యోతిష్ శాస్త్రాన్ని మీరు తెలుసుకోబోతున్నారు. శ్రీనివాస్ శర్మ గారి గురించి చెప్పాలంటే వారు కూడా చాలా మంచి గురు పరంపరలో వచ్చారండి. మన అదృష్టం ఏంటంటే ఆయన తెలుగు వాళ్ళు అవ్వడం, ఆయన మనం ఫోన్ చేయంగానే ఫోన్ ఎత్తి మనతో మాట్లాడేంత అనుకువగా ఉండడం. ఏమండి వారు ఎక్కిరాల కృష్ణమాచార్య గారి పరంపరలో ఉండడం, వారు స్వయంగా సంస్కృతంలో బాగా పరిశ్రమ చేసి నేషనల్ సంస్కృత్ యూనివర్సిటీ తిరుపతి NSU తిరుపతిలో PhD చేయడం, అక్కడ కూడా చాలా గొప్ప గొప్ప విద్వాంసుల దగ్గర శ్రీపాద భట్ గారు లాంటి గొప్ప విద్వాంసుల దగ్గర చదువుకోవడం, ఇవన్నీ మన అదృష్టాలు. ఆయనకు అదృష్టం కాదో మనకు తెలియదు, మనకు మాత్రం మంచి అదృష్టం. ఏమండి వారు అంత చక్కటి గురు పరంపరలో ఉన్నటువంటి మహానుభావుడు, మంచి శాస్త్ర పండితుడు, సాత్వికుడు అయినటువంటి గురువు మీకు దొరికారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఈ పాఠాలలో మీ స్పందనలని చక్కగా తెలుపుతూ, అంటే ఇన్వాల్వ్ అవుతూ, ఏదో మీరు వీడియోలు ఆఫ్ చేసుకొని కూర్చుంటే మరి గురువు గారు కూడా ఏమో వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో లేదో, సర్లే పాపం అని ఆయనకు అనిపించవచ్చండి. కాబట్టి కుదిరినంత వరకు వీడియోలు ఆన్ చేయండి, ఏం పర్లా, మీ వెనకాల ఏమున్నాయో మాకు తెలిసినా పర్లేదు. లేకపోతే బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసుకోండి, ఏం పర్లా. కానీ తప్పకుండా మీరు వీడియో ఆన్ చేస్తే మీ ముఖార విందాలు చూసి, మీ సుప్రసన్నమైనటువంటి మీ ముఖాలు చూసి గురువులు చాలా పునీతులైపోతారండి. కాబట్టి తప్పకుండా మీరు కుదిరినంత వరకు మీ వీడియోలు ఆన్ చేయండి, క్లాసులకి తప్పకుండా రండి. ఒకవేళ మీరు రాలేకపోయినా, అంటే రావద్దని చెప్పట్లేదు, రాలేకపోయినా మన వెబ్సైట్లో మీకు లాగిన్ ఒకటి క్రియేట్ చేసాం, దానిలో మీరు ఎన్రోల్ అయ్యి ఉంటారు. అక్కడ మీరు పాత వీడియోలు కూడా చూసుకోవచ్చు. శాస్త్రం అనేది ప్రవచనం కాదు. శాస్త్ర పాఠము ప్రవచనానికి చాలా డిఫరెన్స్ ఉందండి. ప్రవచనంలో ప్రవచనకర్త యొక్క లక్ష్యం ఏంటంటే మీలో రజస్సుని ఇగ్నైట్ చేయడమే, మీలో ఒక యాక్టివిజంని ఇగ్నైట్ చేయడమే, మీలో ఒక ఉత్సాహాన్ని ఇగ్నైట్ చేయడమే ఆయన పని.
కానీ గురువు పని అది కాదు. గురువు పని ఏంటంటే ఇంకో గురువు గారిని తయారు చేయడమే గురువు గారి పని. ఒక జ్యోతి యొక్క పని ఏంటి? ఇంకో జ్యోతిని వెలిగించడమే జ్యోతి యొక్క పని. ఎలాగో అలా గురువు గారి పని కూడా ఇంకొక గురువు గారిని తయారు చేయడం. కాబట్టి ఆ క్రమం అంత సులభంగా అనిపించదు. చాలా సంశయాలు ఉంటాయి, చాలా విఘ్నాలు వస్తాయి. మంచి పని చేస్తుంటే బోల్డని విఘ్నాలు. మీరు క్లాస్కి కూర్చునే టైంలోనే మీ ఇంట్లో ఏదో నాన్న ఇది కావాలి, అమ్మ ఇది కావాలి, కరెంటు పోతుంది, చాలా అవుతాయి, ఇవన్నీ అవుతాయి. వాటన్నిటిని సహించి కూడా ఆ విఘ్నాలన్నిటిని పోగొట్టుకోవడానికి గట్టిగా రోజు విఘ్నాన్ని పోగొట్టుకోవడానికి మంగళాచరణాలు చేస్తూ మీరందరూ కూడా చక్కగా ఏమండి జ్యోతిష్ శాస్త్రాన్ని అధ్యయనం చేయండి. ఇది ఈ శృంఖలలో మొదటి కోర్సు. ఇలాంటి కోర్సులు చాలా ఉంటాయి. ఇది కేవలం ఇంట్రడక్టరీ కోర్స్ మాత్రమే. దీనిపైన ఇంకా 2-3 కోర్సులు మినిమం ఉంటాయి. మీ ఉత్సాహం ఉంటే మిమ్మల్ని మంచి జ్యోతిష పండితులు చేయడానికి శ్రీనివాస్ శర్మ గారు రెడీగా ఉన్నారు. కాబట్టి మీ అందరూ కూడా చక్కగా మీ పూర్తి శ్రద్ధల్ని ఈ కోర్సు యందు ఉంచుతూ చక్కగా చదువుకోండి. ధన్యవాదాలు. అయ్యా శ్రీనివాసరావు గారు ఏమైనా అడగాలా, చెప్పాలా? మీరు మ్యూట్ లో ఉన్నారు, చెప్పండి సార్. రైట్. కామేశ్వరి దేవి రాజరాజేశ్వరి దేవి లాగా కనపడుతున్నది నాకు ఆ బొమ్మలో. అవునండి. ఆ పేర్లు నాకు చాలా 15 పేర్లు ఉన్నాయి దేవికి. నాకు అదంతా కన్ఫ్యూజన్ ఉంటుంది ఎప్పుడు. మీరు ఏంటి కామేశ్వరి రాజరాజేశ్వరి ఒక్కడేనా లేకపోతే వేరా? తల్లులందరూ ఒకటే, అందరి తల్లులు ఒకటే. కానీ లక్ష్మీదేవి ఎలాగైతే శ్రీనివాసరావు గారు చిన్నతనంలోనూ శ్రీనివాసరావు గారే, బాగా మంచిగా ప్రొఫెషన్ లో ఉన్నప్పుడు శ్రీనివాసరావు గారు, ఎప్పుడు శ్రీనివాసరావు గారే ఎలానో, అలానే అమ్మ తల్లి కూడా రకరకాల స్వభావాలలో ఒక్కొక్క పేరు మనం పెట్టుకుంటామండి. కామేశ్వరి అమ్మవారి యొక్క గొప్పతనం ఏంటంటే గృహస్థులకి చాలా అనుకూలమైనటువంటి తల్లి. ఆవిడ 7 అక్కలతో పాటుగా, 7 మాతృకలతో పాటుగా, అలానే పోతురాజు వీరభద్రులతో పాటుగా విరాజిల్లుతూ ఉంటుంది. వాళ్ళిద్దరు తమ్ముళ్ళుట, అక్క చెల్లెళ్ళు లాగా వీళ్ళందరూ ఉంటారు. అలానే కామేశ్వరుడు కామేశ్వరి, కామేశ్వరాంక నిలయ, కామేశ్వరుడితో పాటు, కామేశ్వరుడు అంటే శంకరుడు, ఆయనతో పాటుగా ఉండేటటువంటిది కామేశ్వరి అమ్మవారు. అమ్మవారి గురించి మాట్లాడాలంటే రోజులు సరిపోవు. కాబట్టి కానీ తప్పకుండా మీరు చాలా మంచి ప్రశ్న వేశారు. మా అమ్మవారి గురించి మళ్ళా ఆలోచింపజేశారు, కాబట్టి చాలా ధన్యవాదాలు. అయ్యా శ్రీనివాస్ శర్మ గారు, ఓవర్ టు యూ. మ్యూట్ లో ఉన్నారు సార్. యా. అందరికి నమస్కారం అండి. నా మాట వినిపిస్తుంది కదండి? బాగానే వినిపిస్తుంది కదా? వినిపిస్తుందండి గురుగారు. వినిపిస్తున్నదండి. ఓకే ఓకే. గురుగారు చెప్పారు, సూర్యనారాయణ గారు, మొదటి రోజు ఏవైతే నేర్చుకోవాలో, ఏవైతే తెలుసుకోవాలో అవన్నీ ఆయనే మంగళాశాసనాలుగా చెప్పేశారు. మనం ఇప్పుడు మొదలు పెట్టుకుందాము. ముందుగా కొంచెం శాస్త్ర మంగళాచరణాలతో మన యొక్క ఈ యజ్ఞాన్ని మొదలు పెట్టుకుందాం. హరి ఓం. జ్యోతిష జ్ఞాన మార్తాండం ఆర్ష విజ్ఞాన భాస్కరం సదాచార ప్రవక్తారం కృష్ణం వందే జగద్గురుం. గురుభ్యశ్చ గ్రహేభ్యశ్చ మయా బద్ధోయమంజలిః. ప్రసన్న మనసస్తే మాం సత్యాం కుర్వంతు భారతి. మూర్తిత్వే పరికల్పితస్య శభృతో వర్త్మా పునర్జన్మనాం ఆత్మేత్యాత్మవిదాం క్రతుశ్చేజతాం భర్తామరజ్యోతిషాం. లోకానాం ప్రళయోద్భవ స్థితి విభుశ్చానేకధా యః శ్రుతౌ వాచన్నః సదదాత్మనేక కిరణ త్రైలోక్యదీపో రవిః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః.
అమ్మవారి యొక్క అనుగ్రహంతో, కామేశ్వరి అమ్మవారి యొక్క అనుగ్రహంతో, పరమ గురువుల యొక్క ఆశీస్సులతో జ్యోతిష్ శాస్త్రం యొక్క అధ్యయన యజ్ఞంలో మనము ప్రవేశిస్తున్నాము. శాస్త్రాధ్యయనము చేయటం అనేది అది కేవలము మానవుడికి తనకి సహజంగా వచ్చేటటువంటి సంకల్పం మాత్రంతోనే అది మనకి అనుగ్రహించబడదు. భగవంతుడు పరమ గురువుల యొక్క అపారమైనటువంటి కరుణ, అనుగ్రహము మన మీద ఉంటే ఖచ్చితంగా అవి మనకి మన దాకా వస్తాయని చెప్తారు. కాబట్టి అమ్మవారు, పరమ గురువులు అందరూ కూడా మన్ని ఈ విధంగా ఆశీర్వదించి ముందుకు తీసుకువెళ్తున్నారు, అధ్యయనాన్ని చేయిస్తున్నారు అనుకుంటున్నాను. ఇందులో గురువు శిష్యుడు అని కాకుండా నేను మీ మిత్రుడుగానో లేదో ఒక ఇంట్లో ఒక బంధువర్గంగానో లేదా తమ్ముళ్ళానో అన్నలానో అందరూ భావించి నాతో మీరు చక్కగా ఈ యొక్క యజ్ఞంలో కలిసి నడవచ్చు. అందరం కూడా కలిసి ఈ యొక్క యజ్ఞాన్ని చేసుకుందాం. ఎందుకంటే యజ్ఞము అని ఎందుకు అంటున్నానంటే మనము చేసేటటువంటి అంటే ధార్మికమైనటువంటి ఏ కార్యక్రమమైనా లేదా శాస్త్రాధ్యయనము, వేదాధ్యయనము ఏదైనా కూడా అవన్నీ కూడా యజ్ఞ సమానమైనవి. కాబట్టి ఆ భావనతో, ఆ సంకల్పంతో, ఆ శ్రద్ధతో మనం ఉంటేనే అది మనకి అందుతుంది. కాబట్టి ఈ అధ్యయన యజ్ఞాన్ని మనం కొనసాగించుకుందాం. సూర్యనారాయణ గారు చెప్పారు నా గురించి. నా పేరు అంబారు ఖాన శ్రీనివాస శర్మ. మాది స్వస్థలము ఈస్ట్ గోదావరి జిల్లా దగ్గర రావులపాలెం దగ్గరలో ఉన్నటువంటి పెద్దపల్ల అనేటటువంటి కుగ్రామము. చింతలూరు ఆయుర్వేద నిలయం అనేది ఒక ఫేమస్ ఆయుర్వేద నిలయం ఉంటుంది, దాని దగ్గర ఉంటుంది. మా తాతగారు ఇక్కడ ఉండేవారు. మా పూర్వీకులు సంస్కృతము అలాగే తెలుగులో అపారమైనటువంటి పరిశోధన అలాగే రచనలు చేశారు. అటు మా బామ్మగారి వైపు, మా తాతగారి వైపు కూడా. తర్వాత శాస్త్రాధ్యయనము మళ్ళీ చేసేటటువంటి అవకాశము వారి యొక్క అనుగ్రహంతో వచ్చిందని నేను భావిస్తూ ఉంటాను. అలాగే నేను చిన్నప్పటి నుంచి మా నాన్నగారు అలాగే నేను మా కుటుంబం అంతా కూడా మా గురు పరంపరగా శ్రీ ఇక్కిరాల కృష్ణమాచార్యులు గారని విశాఖపట్నంలో ప్రసిద్ధులు, వైద్య రంగంలో చాలా సుప్రసిద్ధులు, ఆధ్యాత్మిక రంగంలో కూడా ఎంతో మహానుభావులు. వారి యొక్క అనుగ్రహంతోనే మా జీవనం అనేది జీవిస్తూ ఉన్నాం మేము. వారి యొక్క కుమారుడు ఇక్కిరాల అనంతకృష్ణమాచార్యులు గారు, వారి దగ్గర ముందుగా అధ్యయనం అనేది మొదలుపెట్టుకున్నాము. ఆ తర్వాత నల్లూరి వేణుమాధవ్ గారి దగ్గర నేను విశేషంగా శాస్త్రాధ్యయనం చేసుకోవడం జరిగింది. ఇది ఇలా ఉండగా చిన్ననాటి నుండే శ్రీ జ్యోతిషుల ఆంజనేయ శాస్త్రి గారని వారి దగ్గర నేను సంస్కృత అధ్యయనము అలాగే వేదాధ్యయనము ప్రారంభించుకున్నాను చిన్ననాట. ఈ విధంగా సాగుతూ ఉన్నప్పుడు నేను మామూలుగానే స్కూలింగ్ సిబిఎస్ఈ స్కూల్లో చదువుకున్నాను. తర్వాత ఇంటర్మీడియట్ ఎంపీసీ చేసి గురువు గారి యొక్క ఆదేశంతో నేను తిరుపతికి వెళ్ళి అక్కడ ఇంచుమించుగా 10-11 సంవత్సరాల పాటు ఈ శాస్త్రాధ్యయనము చేసుకోవడం జరిగింది. స్వామి యొక్క అనుగ్రహంతో, స్వామి యొక్క ఆయన యొక్క కరకమల దగ్గర అక్కడ కూడా పుణ్యవశాత్తు శ్రీపాద భట్ గారని చాలా గొప్ప గురువులు. ఆయన పేజావర్ మఠ్ యొక్క పరంపరలో ఆయన విశేష అధ్యయనం చేసి వారి గురువుల దగ్గర వాళ్ళు
ఆయన సంస్కృతము ఇత్యాదులన్నీ చదువుకున్నారు. కాశీలో కూడా ఆయన వ్యాకరణ అధ్యయనం చేసి మళ్ళీ తిరుపతిలో ఆయన ప్రొఫెసర్గా జ్యోతిష్ శాస్త్రంలో ప్రొఫెసర్గా ఉన్నారు. మొన్న ఈ మధ్యనే రిటైర్ అయ్యారు. నా అదృష్టం ఏంటంటే నేను ఆయన దగ్గర చేసినటువంటి లాస్ట్ పిహెచ్డి స్కాలర్. ఆయన రిటైర్ అయ్యే ఒక వారం రోజుల ముందు నా పిహెచ్డి సబ్మిషన్ అనేది జరిగింది. అది నా యొక్క అదృష్టము. వారు చెప్పాలంటే మన భారతదేశంలో ఉన్నటువంటి సిద్ధాంత సంహిత హోరా స్కందాల్లో అంటే ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని మొత్తంలో శాస్త్రంలో అన్నిట్లోనూ అపారమైనటువంటి ప్రతిభ ఉన్న వాళ్ళల్లో ముఖ్యంగా ఒక 5గురిని తీసుకుంటే వీరుంటారు ఖచ్చితంగా. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి ఏ యూనివర్సిటీస్లో అయినా వారి శిష్యులే అందరూ కూడా ఇప్పుడు ప్రొఫెసర్స్ గాను అసిస్టెంట్ ప్రొఫెసర్స్గా ఉన్నారు. అంతటి గొప్ప గురువులు ఆయన, అత్యంత సౌమ్యులు. వారి దగ్గర విశేషంగా కేవలము కాలేజీలో చదువుకోవడమే కాకుండా విశేష అధ్యయనం చేసుకునేటటువంటి అవకాశం కూడా దొరకటం ఆ పరమ గురువుల యొక్క అనుగ్రహంగా భావిస్తున్నాను. ఇలా ఒక శాస్త్రంలో ఒక చిన్న రేణువంత అధ్యయనం చేశానని నేను భావిస్తున్నాను. ఇక్కడ నేను మీకు చెప్పటం అంటే మళ్ళీ నాకు నేను చదువుకుంటున్నాను అని నేను భావిస్తున్నాను. అందరం కూడా కలిసి చదువుకుందాం. నేను ఎక్కువ మీరు తక్కువ అనేటటువంటి భావన ఏవి పెట్టుకోకండి. నేను అసలు పెట్టుకోను. కాబట్టి ఈ యజ్ఞంలో మనం చక్కగా ముందుకు వెళ్దాం. అందరికీ ఎక్కడ కూడా వాయిస్లో కానీ వీడియో కానీ ఇబ్బంది లేదు కదండి? లేదండి, అంత బానే. ఈ మన కోర్సు కొంచెం మనం పీపీటీస్ కూడా ప్రయత్నం చేయాలండి. అవి చూసుకుంటూ శాస్త్రాధ్యయనం చేయొచ్చు, బాగుంటుందని. సార్ చిన్న సందేహం గురువు గారు, డౌట్ ఎప్పుడైనా వస్తే అడగచ్చు కదా? డౌట్ అడగచ్చు, కాకపోతే చివరిలో అడిగితే బాగుంటుంది. సరే ఆపకుండా. సరేనండి. ఇక్కడ రికార్డింగ్స్ అవి జరుగుతున్నాయి కాబట్టి అలా చేసుకుంటే బాగుంటుంది. కానీ ఇబ్బంది లేదు అడగటంలో, కానీ చివరిలో అడిగితే బాగుంటుందని నా భావన. తప్పకుండానండి. ఇప్పుడు కనిపిస్తుందండి నా ఇది షేర్? అవునండి, కనిపిస్తుంది. కాబట్టి వేద జ్యోతిషం ఆన్లైన్ కోర్స్ మానవ పురోభివృద్ధికి జ్యోతిష్ శాస్త్ర సీమ అనేటటువంటి సబ్ టైటిల్ పెట్టుకున్నామండి. మామూలుగా శాస్త్రాధ్యయనము అంటే మనకి మామూలుగా దాని నుంచి మనకి ఏం ఫలితం వస్తుంది అని మనము అనుకుంటూ ఉంటాం. ఏదైనా శాస్త్రాధ్యయనంగా ఇప్పుడు చేస్తున్నటువంటి ఏ విద్యాధ్యయనమైనా. కాకపోతే మనకి వేదంలో కానీ శాస్త్రాధ్యయనంలో కానీ చెప్పింది ఏంటంటే శాస్త్రము యందు మనకి అత్యంత భక్తి, శ్రద్ధ, ప్రేమ ఉండటం చాలా ముఖ్యం. దాని నుంచి మనకి ఏమొస్తుంది అనేటటువంటి భావన పోయిన తర్వాతే మనకి శాస్త్రము చక్కగా మనకి దర్శనం ఇస్తుంది అని చెప్తారు. కాబట్టి మనము దీని నుంచి మనకు వెంటనే మనం దీన్ని ఎలా అప్లై చేయాలి, మనం దీని నుంచి మనం ఎలా ఏమి పొందాలి, దీని నుంచి మనకి రిజల్ట్ ఏంటి అని కాకుండా అసలు దీన్ని మనం నమ్మి దీన్ని పూర్తిగా మనము భక్తి శ్రద్ధతో దీన్ని అధ్యయనం చేయటమే ముఖ్యంగా ఉండాల్సినటువంటి లక్షణం. ఆ లక్షణాన్ని మనము నిరంతరము కూడా మనసులో భావన చేసుకుంటూ ముందుకు వెళ్దామండి. కాబట్టి సూర్యనారాయణ గారు చెప్పారు, అందరికీ తెలిసిందే, భారతదేశము మొత్తము కూడా మన యొక్క సనాతన ధర్మము ఎందే నిమిడీకృతమైంది. ఈ సనాతన ధర్మము వేదముల ద్వారా ప్రకటితమవుతోంది. 4 వేదాలు, ఋగ్యజు సామ అథర్వ వేదాలు, అథర్వణ వేదాలు. అలాగే
ఉపవేదములు, ఆ తర్వాత వేద అంగములు అని మనకి ఉండటం జరిగింది. వేదాంగాలు ఎందుకు అంటే ఆ భగవంతుణ్ణి లేదా వేదాన్ని అర్థం చేసుకోవటానికి సులువైనటువంటి ఒక మార్గములు మనకి ఇచ్చారు. ఈ అంగములని ఎప్పుడైతే మనం చక్కగా అర్థం చేసుకుంటామో వేదంలో దాగున్నటువంటి రహస్యాలు మనకి దర్శనమవుతాయి. కాబట్టి వేదాంగాలని ఖచ్చితంగా అధ్యయనం చేయాలి అని చెప్తారు. ఈ 6 కూడా 6 కీస్ అని చెప్తారు. ఈ 6 తాళం చెవులు మనం కూడా మన దగ్గర ఉండాలి. ఒక్కొక్క తాళం చెవి తీసి లోపలికి వెళ్తూ వెళ్తూ ఉంటే తర్వాత పూర్తి దర్శనం అనేది ఏర్పడుతుంది. మనకి స్వామివారు తిరుపతి స్వామివారి దగ్గరికి వెళ్ళాలంటే ఒక్కొక్క గడప దాటుకుంటూ దగ్గరికి వెళ్తూ ఉండాలి. 6 గడపలు దాటి 7వ గడప దాటుకుంటే స్వామివారి యొక్క దర్శనం మనకి పొందుతుంది. ఇక్కడ కూడా ఈ 6 వేదాంగాల్ని మనము చక్కగా అర్థం చేసుకొని దానిలో దాగున్నటువంటి రహస్యాలు ఏంటి, అది ఎందుకు మనకి ఇవ్వటం జరిగింది, కేవలం మనకు ప్రాపంచికమైనటువంటి ఫలితాల కోసమో లేదా వాటిని అనుభవించడానికి కోసమా, లేదా దాని వెనక ఏమైనా రహస్యం ఉందా, ఎందుకు ఇవి ఇచ్చారు అనేటటువంటి జిజ్ఞాసతో మనము ఈ అంగములను అర్థం చేసుకోవాలి. ఈ అంగాలను మనం తెలుసుకుని ఆ తర్వాత మనకి షడ్ దర్శనాలు అని అంటారు. ఈ దర్శనాలతో ఇంకా మనము ఇంకా సులువుగా దాన్ని మనం దర్శించవచ్చు అన్నమాట. ఆ వేదాన్ని లేదా వేద పురుషుణ్ణి పరమాత్మని దర్శించవచ్చు. అయితే ఇందులో ఇందాక చెప్పినట్టుగా శాస్త్రాధ్యయనం చేసిన వాళ్ళు ఉన్నారు, వేదాధ్యయనం చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా నాకన్నా ఎక్కువ తెలిసిన వాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు. కానీ మనము బేసిక్స్ నుంచి మొదలు పెట్టుకోవాలని ప్రణాళిక వేసుకున్నామండి. కాబట్టి ఈ విధంగా మనం ముందుకు వెళ్తున్నాం. కాబట్టి మనకు అందరికీ తెలిసిందే, మనకి 6 అంగాల్లో శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, కల్పము, అలాగే జ్యోతిషం. మనకి జ్యోతిష్ శాస్త్రము నేత్రములతో పోలుస్తారు. ఒక్కొక్క అంగము ఒక్కొక్క అవయవానికి ప్రతీకగా ఇచ్చారు. జ్యోతిష్ శాస్త్రానికి నేత్ర సమానంగా ఇచ్చారు. మనకి అందరికీ తెలిసిందే, సాధారణంగా సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటాం. అలాగే ఈ అంగముల్లో జ్యోతిష్ శాస్త్రానికి కూడా చాలా విశేషమైనటువంటి అలాగే ముఖ్యమైనటువంటి స్థానాన్ని ఇచ్చారు. కాబట్టి వేదాంగత్వము జ్యోతిష్ శాస్త్రం ముందుగా చెప్పుకుంటున్నాం. ఎందుకు ఈ జ్యోతిష్ శాస్త్రము వేదాంగత్వాన్ని పొందింది? వేదాస్తావత్ యజ్ఞ కర్మ ప్రోక్తాః యజ్ఞాః ప్రోక్తాస్తేతు కాలాశ్రయేణ శాస్త్రాదస్మాత్ కాలబోధో యతస్మాత్ వేదాంగత్వం జ్యోతిష్యోక్తమస్మాత్. ఇక్కడ వేదాస్తావత్ యజ్ఞ కర్మ ప్రవృత్తాః, వేదాలనేది ఏం చెప్పబడుతున్నాయి, నిరంతరముగా యజ్ఞ కర్మల యందు యజ్ఞ యందు ప్రవృత్తిగా ఉండాలి, లేదా యజ్ఞమును నిరంతరము చేయాలనేది వేదములు చెప్తున్నాయి. యజ్ఞము అంటే ఏమిటండి? యజ్ఞము అంటే భగవంతుడికి హవిస్సు రూపంతో ఇచ్చేటటువంటి యజ్ఞమా, అంతకన్నా ఏమైనా ఉందా? అది కాకుండా అంటే యజ్ఞము అంటే మనము మన యొక్క నిత్య నైమిత్తిక కర్మలు ఏవైతే మనం నిరంతరము చేస్తామో అది భగవంతుడికి అర్పిస్తున్నామనేటటువంటి భావనతో చేసేది అంతా కూడా యజ్ఞమే. ఆ భావనే యజ్ఞము అంటారు. అందుకే మనము శాస్త్రాధ్యయనాన్ని యజ్ఞముగా మనం పోల్చుకున్నాం ఇందాక. అదొక్కటే, అది ముఖ్యంగా మనకు చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ యజ్ఞాః కాలాశ్రయేణ ఏవ ప్రోక్తః, యజ్ఞము కాలాశ్రయంతో, కింద మనకి భావం ఇచ్చారు, వేదాలు యజ్ఞ కర్మను ప్రోత్సహిస్తాయి, ఆ కర్మలు కాలంపై ఆధారపడి ఉంటుంది. అంటే ఏ కర్మ ఎప్పుడు చేయాలి, లేదా ఈ యజ్ఞ యాగాది క్రతులు రెండుగా చూసుకున్నా, అంటే భౌతికమైనటువంటి భగవంతుడి చేసేటటువంటి హవిస్సుతో కూడినటువంటి యజ్ఞము ఎప్పుడు చేయాలి అన్న అది మనము దానికి ఒక కాల నిర్ణయించబడింది. ఆ కాలాశ్రయంతో మనము యజ్ఞ కర్మలు చేయాలి. కాబట్టి కాలాన్ని మనం తెలుసుకోవాలి. కాబట్టి కాలశాస్త్రము జ్యోతిషం. అదే కాకుండా
ఈ యజ్ఞము అని అంటే మనము చేసేటటువంటి ధార్మికమైనటువంటి కార్యక్రమాలు. అంటే నిరంతరము కూడా మన కోసమే కాకుండా మన చుట్టూ ఉన్నటువంటి భగవత్ స్వరూపాల్లో ఉన్నటువంటి సమస్త ప్రకృతిని మనము ఆరాధిస్తూ ఆ ప్రకృతిలో మనం ఒక భాగంగా ఉన్నాం కాబట్టి ఆ ప్రకృతికి మనం ఏమి చేయాలి అనేటటువంటి భావనతో నిరంతరము ఎవరైతే చేస్తూ ఉంటారో ఏ కర్మైనా అంతా కూడా యజ్ఞం. కాబట్టి ఆ యజ్ఞము ఎప్పుడు చేయాలి, ఆ కర్మ అనేది ఎప్పుడు చేయాలి అని తెలుసుకోవాలన్నా మనకి కాలము ద్వారా తెలుసుకోవాలి, లేదా కాలాశ్రయంగానే మనం చేయాలి. కాబట్టి ఆ కర్మలు కాలంపై ఆధారపడి ఉంటాయి. అలాగే అందుచేత కాలజ్ఞానం ఉన్నప్పుడే ఆయా కర్మలను సకాలంలో చేయడం జరుగుతుంది. కాలజ్ఞానంతోనే ఆయా కర్మలు సకాలంలో చేయొచ్చు. మరి ఆ కాల నిర్ణయం జ్యోతిష్ శాస్త్రం యొక్క సహాయంతో మాత్రమే సాధ్యమవుతుంది. అందుకే జ్యోతిష్ శాస్త్రాన్ని వేదాంగంగా గుర్తించడం జరిగింది. మనకి ఇక్కడ చెప్పడం జరుగుతోంది. వేదాంగత్వం జ్యోతిషస్యోక్తమస్మాత్ తస్మాత్ వేదాంగత్వం. అందుకే వేదాంగత్వము జ్యోతిష్ శాస్త్రము పొందడం జరిగింది అని చెప్తున్నారు. కాబట్టి యజ్ఞ కర్మలను లేదా కర్మాశ్రయంగా ఏముంటుందండి? కాలం. కాలాశ్రయంగా కర్మలు చేయాలి. కాలము జ్యోతిష్ శాస్త్రం ద్వారా తెలుసుకుంటాం. కాబట్టి ఈ జ్యోతిష్ శాస్త్రము వేదాంగత్వం పొందింది అనేది ఇక్కడ మనం తెలుసుకుంటాం. సరే, మరి ఈ శాస్త్రము ఇప్పుడు స్క్రీన్లో మొత్తము కనపడుతోందండి, లేకపోతే పక్కన ఉన్నటువంటి వీడియోస్ కూడా కనపడుతున్నాయి? అంటే కెమెరా ఓన్లీ పీపీటీ కనబడుతుందండి. ఓన్లీ పీపీటీ. నాకు అలా కనపడుతుంది. మనకి చాలా సుప్రసిద్ధమైనటువంటి శ్లోకం అండి. యథాశిఖి మయూరాణం నాగానాం మనయో యథ తత్తద్వేదాంగ శాస్త్రాణం జ్యోతిషం మూర్ధని స్థితం. ఏం చెప్తున్నారంటే మయూరములకు నెమలికి శిఖి అంటే ఆ పింఛములు ఎంత అందాన్ని ఇస్తాయో, శిఖి లేకుండా అంటే ఆ పింఛాలు లేకుండా నెమలి అందవిహీనంగా కనపడుతుంది విప్పారినటువంటి ఆ శిఖితో. అలాగే మణి ఉన్నటువంటి సర్పములు ఎంతో అందంగా కనపడుతూ ఉంటాయి. అంటే అంత అందముగా శిఖి అంటే మయూరాలకి శిఖి ఎటువంటిదో, నాగములకు మణి ఎటువంటిదో, యథాశిఖి మయూరాణం నాగాణం మనో యథ. అంటే మయూరములకు శిఖి ఎటువంటిదో, నాగములకు మణి ఎటువంటిదో, వేదాంగ శాస్త్రాలన్నిటికీ కూడా అంటే ఈ 6 అంగాలకన్నిటికీ కూడా జ్యోతిషము మూర్ధని స్థితము. అంటే అంతటి గొప్పదైనటువంటిది, అది ఒక శిఖి వంటిది, అది ఒక మణి వంటిది అని మనకి చెప్తూ ఉంటారు. అటువంటి మణి సమానమైనటువంటిది, శిఖి సమానమైనటువంటిది జ్యోతిష్ శాస్త్రాన్ని మనం అత్యంత శ్రద్ధగా నేర్చుకోవాలి చెప్పడానికే ఇది మనకి చెప్పబడుతూ ఉందన్నమాట. అంటే ముందుగా ఈ శాస్త్రము యొక్క గొప్పతనం మనం తెలుసుకోవాలి కాబట్టి మనం ఇవన్నీ చెప్పుకుంటున్నామండి. ఆ తర్వాత జ్యోతిష్ శాస్త్రము, జ్యోతి అనేటటువంటి శబ్దానికి యొక్క నిర్వచనం ఒకసారి చెప్పుకుందాం. జ్యోతి అంటే కాంతి లేదా వెలుగు. జ్యోతి అంటే పరమాత్మ అని కూడా చెప్పడం జరుగుతుంది. అందుకే మనము ఏమి చేయాలన్నా, పూజాది కర్మలు ఏది చేసుకోవాలన్నా ముందుగా మనము జ్యోతి ప్రజ్వలన చేస్తాం. దాని నుంచే మనం మొదలు పెట్టుకుంటాం. అలాగే ఇక్కడ మనం ఇక్కడ చెప్పుకోవడం విష్ణు సహస్రనామంలో జ్యోతిరాదిత్య, జ్యోతిర్గణేశ్వర అంటే అక్కడ విష్ణువుని అంటే ఆ జ్యోతిగా చూపించడం జరిగింది. అంటే ఈ భౌతికమైనటువంటి అంటే సూర్యాది గ్రహాల ద్వారా లేదా ఆకాశంలో ఉన్నటువంటి దీపాలు, నక్షత్రాదులన్నిటికీ కూడా ఎవరైతే జ్యోతిని ఇస్తూ ఉంటారో, వెలుగుని ఇస్తూ ఉంటారో వారికి మేము నమస్కరిస్తున్నాము అని మనకి కేవలం విష్ణు సహస్రనామమే కాదు, అన్ని సహస్రనామ స్తోత్రాల్లో మనం అది చూడొచ్చు అనమాట. అంటే జ్యోతి మనకి ఏదైతే కనిపిస్తుందో ఈ నక్షత్రాల్లో కానీ సూర్యుల్లో కానీ అది ఆ
వెలుగులుకి కారణ హేతు అయినటువంటి జ్యోతి ఆ పరమాత్మ అని మనం తెలుసుకోవాలని అక్కడ చెప్పడం జరుగుతుంది. అలాగే యదాదిత్యగతం తేజ జగత్ భాసయతేఖిలం యశ్చంద్రమసి యచ్చాగ్నో తత్తేజో విద్ధిమామకం అని భగవద్గీతలో ఉందన్నమాట. ఈ ఆదిత్యులు ఇందాక చెప్పినట్టుగా కేవలం మన ఆదిత్యుడే కాకుండా అన్ని ఈ బ్రహ్మాండంలో ఉన్నటువంటి సమస్త సూర్యులందరికీ కూడా, నక్షత్రాదులన్నిటికీ కూడా ఎవరైతే వెలుగునిస్తున్నారో ఆయన ఎవరు అంటే నేనే, అంటే ఆ కృష్ణుడే, ఆ పరమాత్మే అని అక్కడ ఆయన చెప్పడం జరుగుతుంది అన్నమాట. అని ఇక్కడ ఆదిత్యుని యందు ఏ తేజస్సు అయితే కలదో అది నేనే అని పరమాత్మ పేర్కొన్నాడు అని ఇక్కడ భగవద్గీతలో కూడా చెప్పడం జరిగింది. అంటే జ్యోతి అనేటటువంటి వాటికి నిర్వచనం. అలాగే తమేవ భాంతం అనుభాతి సర్వం అని మనకి ఉపనిషత్తులో కనపడుతుంది. అలాగే మనకి దక్షిణామూర్తి స్తోత్రంలో కూడా తమేవ భాంతి అనుభాత్యేతత్ సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. మనకి కనిపించేటటువంటి వెలుగు వెనక ఉన్నటువంటి అసలైనటువంటి వెలుగు, ఆ వెలుగుకి నమస్కరిస్తున్నాము అని మనకి చెప్పడం జరుగుతూ ఉంటుంది. జ్యోతిషాస్త్రం మహాపుణ్యం ప్రత్యక్షమపి గోపితం చంద్రార్కౌ సాక్షినే తత్ర శ్రోత స్మార్తాది సాధనం. ఎందుకండి ఇది శాస్త్రం అంటే ఇక్కడ చెప్పడం జరుగుతోంది శ్రోత స్మార్తాది సాధనం. మన యొక్క చేసుకోవాల్సినటువంటి కర్మల శ్రోత స్మార్త కర్మాదులన్నిటికీ సాధించటానికి ఈ శాస్త్రం అనేది ఉంది. దీనికి సాక్షి ఎవరు? చంద్రార్కో యత్ర సాక్షి. మామూలుగా అంటే మనకి అన్ని శాస్త్రాల్లో కూడా ప్రత్యక్షము అంటే లేదా ప్రమాణముగా ఏమీ కూడా కనపడవు. కానీ జ్యోతిష్ శాస్త్రానికి ప్రత్యక్షంగా సూర్యులే ప్రత్యక్షము అని చెప్పడం జరుగుతుంది. చంద్రార్కో యత్ర సాక్షిణం. ఈ శాస్త్రం ఉంది లేదా ఈ శాస్త్రాధ్యయనం చేసుకోవాలి అంటే దానికి సాక్షిగా మనకి సూర్యచంద్రుడే ఉన్నారు. వారిద్దరూ కూడా సాక్షి అని చెప్పడం జరుగుతుంది. ప్రత్యక్షమపి గోపితం. ఇందాక చెప్పారు సూర్యనారాయణ గారు. గోపితం ఎందుకు ఇది గోప్యంగా ఉండాలంటే మనకి గురువులు చెప్తారు, దిస్ ఈస్ కెప్ట్ సాక్రెడ్, దిస్ ఈస్ కెప్ట్ సీక్రెట్ బికాజ్ ఇట్ ఈస్ వెరీ సాక్రెడ్. ఇది చాలా రహస్యమైనదిగా లేదా రహస్యంగా పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే దీంట్లో ఎన్నో రహస్యాలు ఉన్నాయి అన్నారు. మరి రహస్యాలు ఉన్నాయి అంటే ఈ రహస్యాలు కేవలము స్వాధ్యాయంతో మనం తెలుసుకోలేము. గురువుల యొక్క అనుగ్రహంతోనే ఆ రహస్యాలు మనం పొందగలుగుతాం. అయితే ఈ రహస్యాలు మనం ఎలా తెలుసుకుంటాము అంటే ఎందుకు తెలుసుకోవాలి పోనే అంటే కేవలము భౌతికంగా ఈ శాస్త్రాధ్యయనం అంటే జ్యోతిషమే కాదండి, వేదమైన మనకున్నటువంటి ఈ సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఏ విద్యలో అయినా ఎన్నో రహస్యాలు ఉంటాయి. ఈ రహస్యాలు సాధారణంగా చదివితే అర్థం కాదు. దాంట్లో ఎన్నో అంతర్గర్భితంగా ఎన్నో విశేషాలు ఉంటాయి. అవి మనం అర్థం చేసుకోవాలి. అది పరమ గురువుల యొక్క అనుగ్రహంతోనే మనం అందుకుంటాం. కాబట్టి అది రహస్య శాస్త్రము లేదా గోప్య శాస్త్రము అంటారు. అది ఒకవేళ స్వాధ్యాయనంతో చేసినా మనకు అర్థమవుతోంది అనిపిస్తున్నా మనకి పూర్తిగా అర్థం కాదు. దాంట్లో ఎన్నో ఇంకా రహస్యాలు ఉంటాయి. కాబట్టి అది గోపితం అన్నారు లేదా రహస్యము అన్నారు. కాబట్టి ఇట్ ఈస్ కెప్ట్ సీక్రెట్లీ బికాస్ దేర్ ఆర్ మెనీ సాక్రెడ్ థింగ్స్ ఇన్ ఇట్ అనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అన్నమాట. మహాపుణ్యం జ్యోతిష్ శాస్త్రం, ఇది మహాపుణ్యమైనటువంటిది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సరే, జ్యోతి అనగా ఏమిటి? మనకి వరాహ మిహిరాచార్యులు చాలా సుప్రసిద్ధులు. ఈ శాస్త్రాధ్యయనం చేస్తున్నప్పుడు అంతం వరకు కూడా ఆయన్ని తెలుసుకోకుండా మనం ఉండలేము. ఎందుకంటే మనకి ఋషులు అందించినటువంటి ఈ శాస్త్రాన్ని సాధారణమైనటువంటి మానవులకి మన దాకా అందించినటువంటి వారిలో
ఆద్యులు ఈ వరామిహిరాచార్యులే. ఆయన ఈ త్రిస్కందాల్లోనూ అపారమైనటువంటి ప్రతిభ ఉన్నవారు. కాబట్టి ఆయన మనకి ఈ శాస్త్రాన్ని చాలా సులభ మార్గంలో మనకు అందించారు మొట్టమొదటిగా. ఆయన్ని అనువర్తించే తర్వాత ఎంతో మంది శాస్త్రజ్ఞులు మనకి అందించారు. కాబట్టి ఆయన రాసినటువంటి లఘు జాతకం అనేటటువంటి గ్రంథంలో ఈ శ్లోకం మనకు కనపడుతుంది ఆదిలో. యదుపచిత మన్యజన్మని శుభాశుభం తస్య కర్మణః పంక్తిం వ్యంజయతి శాస్త్రమేతత్ తమసి ద్రవ్యాని దీప ఇవ. చాలా ముఖ్యమైనటువంటి వాక్యం అండి ఇది. వ్యంజయతి శాస్త్రమేతత్ తమసి ద్రవ్యాని దీప ఇవ. ఇది ఏంటండి, మనకి ఏంటి మనకి ఈ శాస్త్రం ఏం చెప్తుందంటే, గాఢాంధకారంలో ఉన్నటువంటి ఒక రూమ్లో, ఒక గదిలో ఒక జ్యోతి మనకి ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి వస్తువుల్ని మనకి కనిపింపజేస్తుందో, దర్శింపజేస్తూ ఉంటుందో ఆ జ్యోతి, ఆ విధంగా మనము అంధకారంలో ఉన్నటువంటి, అంటే ప్రాపంచికమైనటువంటి జీవితంలో మనము ఈ సంసారంలో దిగిపోయి ఆ అంధకారంలో ఉండిపోయి భగవంతుణ్ణి ఎలా చేరుకోవాలో తెలియక, ఆ భగవంతుణ్ణి చేరుకోవడానికి మార్గము లేదా పరికరాలు ఎక్కడున్నాయో దాన్ని ఎలా ఉపయోగించాలో తెలియక మనం అంధకారంలో ఉండిపోతూ ఉంటాం. అలా ఉన్నటువంటి ఆ అంధకారంలో మనకి ఈ జ్యోతిష్ శాస్త్రం అనేటటువంటి జ్యోతి మనకి వ్యంజయతి, మనలో ఆ వెలుగుని పుట్టించి ఆ వెలుగుతో ఆ గదిలో ఏ వస్తువులు ఎక్కడున్నాయి, ఆ వస్తువులు ఎలా వాడుకోవాలి అనేటటువంటి జ్ఞానాన్ని మనకి అందిస్తుంది. అలాగే ఏ మార్గంలో వెళ్తే మనకి సులభముగా భగవంతుడిని చేరుకుంటాం, ఏ మార్గంలో వెళ్తే మనము ఇబ్బందులని కష్టాలని పొందుతాము, ఏ మార్గంలో మనకి ముళ్ళు రాళ్ళు ఉంటాయి, ఏ మార్గం మనకి మంచి రోడ్ మ్యాప్ వేసి ఉంటుంది అనేది మనకి తెలుస్తూ ఉంటుంది. అలాగే ప్రాపంచిక జీవితంలో కూడా ఏ దారిలో వెళ్తే మనకి కావాల్సినటువంటి సుఖాలను మనం పొందుతాము, మనం అనుకున్నటువంటి కోరికలు ఏ మార్గంలో వెళ్తే పొందగలుగుతాము, పొందలేమనేటువంటి చాలా చాలా లీనియన్ అయినటువంటి విషయాల్లో కూడా ఈ జ్యోతి ఉపయోగపడుతుంది. కానీ కేవలము దానికోసం కాదు, భగవంతుణ్ణి చేరటానికి మాత్రమే ఈ జ్యోతిని మనం ఉపయోగించుకోవాలి అనేటటువంటి ప్రాథమికమైనటువంటి ఆ జ్ఞానాన్ని మనము మనసులో నిరంతరము కూడా మనము చేసుకుంటూ ఉండాలన్నమాట. కాబట్టి పూర్వజన్మమున చేసిన కర్మల యొక్క శుభాశుభ ఫలితముల యొక్క పాకము ఈ శాస్త్రము మనకి, శాస్త్రం అనేటువంటి ఈ జ్యోతి మనకి ఆ అంధకారంలో వస్తువులన్నింటినీ దీపం వల్లే ప్రకాశింపచేయుచుంటుంది. ఇక్కడ చెప్పారు, యదు ఉపచిత అన్యజన్మని శుభాశుభం, శుభం వా అశుభం తస్య కర్మణః పంక్తిం. అంటే మనం పూర్వజన్మలో చేసినటువంటి శుభకర్మైన అశుభకర్మైన దాని యొక్క ఫలము మనం ఈ జన్మలో పొందుతాం. ఆ కర్మను పొందటానికి ఒక కాలములో, ఒక ప్రదేశములో మనము జన్మ అనేది పొందుతూ ఉంటాం. అలా పొందటం వల్లే మనము ఆ కర్మ అంతా కూడా అనుభవించేటటువంటి అవకాశం మనకు దొరుకుతుంది. ఇది ఒక అవకాశం అండి. అంటే మనము ఈ తల్లిదండ్రులు యందే మనము జన్మ ప్రాప్తించాలంటే మరి ఆ తల్లిదండ్రుల ద్వారా మనము పొందాల్సినటువంటి శిక్షణ ఏదో ఉంటుంది. ఆ శిక్షణ పొందితేనే ఆ శిక్షణ ద్వారా మనకు వచ్చేటటువంటి సుఖ దుఃఖాల ద్వారానే మనము చేసుకున్నటువంటి పూర్వజన్మలో చేసుకున్నటువంటి ఆ పాప ఏదైతే రాశి ఉంటుందో అదంతా మనం దగ్ధం చేసుకునేటటువంటి అవకాశం దొరుకుతుంది. లేకపోతే మనకి దొరకదు కదా. కాబట్టి ఆ పూర్వజన్మలో పొందినటువంటి సుఖ దుఃఖాల యొక్క ఆ కర్మ ఫలితమే మనకి ఈ జన్మ. కాబట్టి ఈ జన్మ ఆ కాలంలో పుట్టినప్పుడు మనకి ఆ దేశము లేదా ఆ కాలము ద్వారా మనకు ఆ గ్రహాల యొక్క ఫలిత రూపంతో మనకి మన జాతక చక్రం నిర్మించబడుతూ ఉంటుంది. తద్వారా మనము ఎటువంటి జన్మ పొందాము, ఎటువంటి జన్మ ఇప్పుడు అనుభవిస్తాము, ఎటువంటి జన్మ మనము తర్వాత కాలంలో అంటే తర్వాత జన్మలో మనం పొందుతాం అనేది సమస్తము కూడా మనము పొందగలుగుతాం, తెలుసుకోగలుగుతాం. సింపుల్గా చెప్పాలంటే ఒక బ్యాంకులో మనము అప్పు తీసుకుంటాం. అప్పు తీసుకుని చాలా
అప్పునంతా కూడా మనం అనుభవిస్తాం. అప్పు తీసుకున్నప్పుడు ఆ బ్యాంక్ మేనేజరు లేదా లోన్ ఇచ్చినటువంటి మేనేజర్ మనకు ఒక గొప్ప మహానుభావుడిగా మనకి అనుకుంటాం. ఆహా, ఎంత గొప్పవాడు, మనం అనుకున్నగానే 4 లక్షలు 10 లక్షలు ఇచ్చేశాడు, మంచివాడు అనుకుంటాం. తర్వాత కాలంలో ఎప్పుడైతే మనం ఆ లోన్ టైం అయిపోతుందో ఆ ఆఫీసరే వచ్చి మళ్ళీ పీడిస్తూ ఉంటాడు. అప్పుడు మనం అంటాం, అయ్యో వీడేంట్రా బాబు ఇలా లాగా మనం తగులుకున్నాడు, అసలు వదలట్లేదు, తీర్చమంటున్నాడు అని మళ్ళీ వాడిని తిట్టుకుంటూ ఉంటాం. ఆ బ్యాంక్ ఆఫీసర్కి కానీ ఆ మేనేజర్కు మనం తనకి మన మీద ఎటువంటి భావన కానీ ఎటువంటి సంపర్కం కానీ లేదు. కానీ అప్పుడు మనం ఇక్కడ మనం తిట్టుకుంటున్నాం. అది ఎవరి వల్ల జరిగింది? మనం లోన్ తీసుకున్నాం, ఆ లోన్ కట్టకుండా మనం పూర్తిగా దాన్ని అనుభవించేసాం. మళ్ళీ దాన్ని మనము నివృత్తి చేసుకుంటేనే కదా ఆనందించగలుగుతాం. కాబట్టి ఈ గ్రహాలన్నీ కూడా మనకి ఆ లోన్ ఆఫీసర్లు గానో లేదా ఆ లోన్ తీసుకునేటటువంటి ఆఫీసర్లు గానో మనకి పనిచేస్తూ ఉంటారు. కాబట్టి ఆ గ్రహాలకి ఎటువంటి టచ్ ఉండదు. కేవలం నిమిత్త మాత్రంగా ఆ మేనేజర్ ఏ విధంగా మనకి నిమిత్తంగా మనం ఇగో నువ్వు ఇంత తీసుకున్నావు, నువ్వు ఇంత కట్టాలి అని ఎలా అయితే మనకి చెప్తూ ఉంటారో, అదే విధంగా గ్రహాలు కూడా మనకి ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఇగో నువ్వు ఇప్పుడు ఈ తప్పు చేసావు, ఇది నువ్వు అనుభవించు, ఇదిగో ఈ మంచి చేసావు, నువ్వు ఇప్పుడు ఈ ఆనందాన్ని పొందు అని మనకి నిరంతరం కూడా చెప్తూ ఉంటారని చెప్తారు. కాబట్టి అటువంటి శాస్త్రమే ఈ జ్యోతిష్ శాస్త్రం. అటువంటి వెలుగును ఇచ్చేటటువంటి శాస్త్రం ఈ జ్యోతిష్ శాస్త్రం అని చెప్తారు. ఇక్కడ 2 ప్రధానమైనటువంటి విషయాలు ప్రతిపాదించబడుతోంది అని మనకి ఇక్కడ అర్థం చేసుకోవాలి. గ్రహములు ఏ ఫలితమును కలిగించవు. అదే ఇప్పుడు మనం చెప్పుకున్నాం. జీవితమున కలుగు శుభాశుభ ఫలితములకు కర్తృత్వము గ్రహములకు లేదు, జీవికే ఉన్నాయి. మనకు అర్థమైంది. చీకట్లోని వస్తువులను దీపము కనిపించినట్లు మాత్రమే చేయను, లేని వస్తువులను అక్కడ మనకి పుట్టించవు కదా. అలాగే లేని సామర్థ్యము కలిగించుట గాని చేయదు. పూర్వకర్మల శుభాశుభ ఫలితములను ఈ శాస్త్రము వలన తెలుసుకొని దేశకాల పాత్రము నెరిగి చక్కదిద్దుకును నిర్మాణాత్మకమైనటువంటి శక్తి జీవుడే కల్పించుకొనగలుగుడు గాని గ్రహముల సహాయమేమీ అపేక్షించి లాభము లేదు. గ్రహములు జీవుని మనస్సును పూర్వకర్మలను అనుసరించి నిబద్ధము చేయును. ఇది నియమము కలిగించుకొనుటకే కానీ ఫలితములు సరిగ్గా తలసినట్లే జరగవలని లేదు. ఫలితాలు అనుకున్నట్టే జరగాలి, లేదా మనము జాతకంలో ఉన్నట్టుగానే జరుగుతుంది అని మనం అనుకుంటే ఖచ్చితంగా అది మనము ఓడిపోయినట్టే అండి. శాస్త్రాధ్యయనం తెలుసుకున్నప్పుడు లేదా మనకి జ్యోతిష్ శాస్త్రం అంతా కూడా అధ్యయనం చేసిన తర్వాత చివరిలో గురువు ఒక శిష్యుడికి ఖచ్చితంగా ఒకటి నిర్దేశిస్తారు. నాయన, శాస్త్రం అంతా చదువుకున్నావు, ఇప్పుడు నువ్వు చెప్పిందంతా జరుగుతుంది అని నువ్వు భావిస్తే మాత్రం నువ్వు కింద పడిపోయినట్టే. శాస్త్రము కేవలము మనకి ఒక అడ్వైజర్స్ గానో లేదా ఇండికేటర్స్ గానో ఉంటుంది. శాస్త్రం అంటే గ్రహాలన్నీ కూడా దే విల్ ఇండికేటర్స్, దే విల్ నెవర్ కంపెల్ అస్ అంటారు. అంటే కేవలం మనం ఇండికేట్ చేస్తుంది, ఇగో ఈ కర్మల వల్ల లేదా ఈ గ్రహ స్థానాల వల్ల ఇటువంటి ఫలితము వచ్చే అవకాశం ఉంటుందనేటటువంటి ఇండికేటర్స్ గానే మనకి ఉంటాయి తప్ప ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది అని మనం అనుకుంటే ఖచ్చితంగా మనం పొరపాటు పడినట్టే. అక్కడ చెప్తారు గురువు, మానవుడు తన యొక్క సాధన ద్వారా, తన యొక్క నిరంతర యొక్క కృషి ద్వారా, భగవంతుడికి సమర్పణ చేయడం ద్వారా తన జాతకంలో ఉన్నటువంటి ఏదైతే చెప్పబడిందో, గ్రహాలు ఏదైతే నిర్దేశించబడిందో అదంతా కూడా దాటుకునేటటువంటి సామర్థ్యత జాతకుడికి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది అని మాత్రము మనము అనుకోకూడదు, చెప్పకూడదు. మనకి చెప్తారు, కోవక్త తారతమ్యస్య, ఎవరు చెప్పగలుగుతారు? ఎవరూ చెప్పలేరు, బ్రహ్మ కూడా చెప్పలేరు అని మనకు అక్కడ శాస్త్రం చెప్తుంది అనమాట. అలాగే ఇక్కడ ఇదే విషయాన్ని మనకి అంటే వెస్ట్రన్ ఆస్ట్రాలజర్స్ కూడా చెప్పారు అని చెప్తే కొంచెం మనకి ఉత్సాహం వస్తుందని ఇక్కడ చెప్పారు. ఇక్కడ సఫేరియా, మ్యాక్స్ హెండెల్, కీరియో వీళ్ళందరూ కూడా గొప్ప శాస్త్రజ్ఞులే అండి. అంటే ఇక్కడ మనము వారిని మనము తక్కువ చేయాలనో ఎక్కువ చేయాలనో ఇవన్నీ పక్కన పెడితే
శాస్త్రము అధ్యయనము చేసుకోవాలన్నా, అది మనకి అందాలన్నా గురువుల యొక్క ఆశీర్వచనం లేకుండా జరగదు. అక్కడ కూడా కొంత మహానుభావులు పుట్టడం జరిగింది. ఇక్కడ సఫేరియన్ అనేటటువంటి మహానుభావుడు చెప్తాడు, ద స్టార్స్ టెంప్ట్ ఎ మ్యాన్ బట్ డు నాట్ కంపెల్ ఎ మ్యాన్ ఇన్ డూయింగ్ ఎన్ యాక్ట్. కేవలం టెంప్ట్ చేస్తాయి, ఎందుకంటే మన యొక్క పూర్వ వాసనల వల్ల ఇగో ఇలా చేస్తే బాగుంటుంది అనేటువంటి టెంప్టేషన్ మనకు వస్తుంది, కానీ మనకు కంపెల్ చేయవి. మన యొక్క ఆ ఆలోచన లేదా బుద్ధి ద్వారానే మనం చేస్తాము లేదా చెయ్యము. సో అదే చెప్తున్నారు ఇక్కడ, టెంప్టేషన్ ఈస్ కాజ్డ్ బై పాస్ట్ టెండెన్సీ త్రూ ద ఇండెక్స్ ఆఫ్ ప్లానెట్స్ బట్ ద ఫాల్ ఈజ్ ఆల్వేస్ కాజ్డ్ బై ద ఈగో. కేవలం మనిషి యొక్క ఆ ఈగో ద్వారానే ఆ టెంప్టేషన్ లోకి వెళ్ళిపోతాడు తప్ప ఆ ప్లానెట్స్ ఎప్పుడు కూడా కేవలం మనకి ఆ పాస్ట్ టెండెన్సీ, మన వాసనలు మనకి చూపిస్తూ ఉంటాయని చెప్తారు. అలాగే కీరియో అనేటువంటి మహానుభావుడు కూడా, ఆస్ట్రాలజీ వాంట్స్ యూ ఆఫ్ ద బ్రోకెన్ రోడ్ బట్ ద మెండర్ ఈజ్ ఆల్వేస్ విత్ ఇన్ యూ. కేవలం మనని ఒక సజెషన్ ఇచ్చేవాళ్ళగానో లేదా ఒక అడ్వైజర్ గానో మనకి ఆస్ట్రాలజీ లేదా ఆస్ట్రాలజర్ ఉండాలి తప్ప ఒక నిర్దేశం ఇచ్చేటటువంటి వాడిగా ఉండకూడదు అని మనకి చెప్తారు. ఎందుకంటేనండి, ఇంకా సింపుల్గా ఇది ఒక ఉదాహరణగా చెప్తూ ఉంటారు మా గురువుగారు. ఉదాహరణకి ఒక మనిషి కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు తనకు ఒక ఆలోచన ఉంటుంది, నేను 100 స్పీడ్లో వెళ్ళాలి అని. 100 స్పీడ్లో వెళ్ళాలని కుతూహలం ఉంటుంది, ఎందుకంటే వాడి యొక్క పూర్వజన్మ వాసనలతో వాడికి అలా అనిపిస్తూ ఉంటుంది వేగంగా వెళ్ళాలి. అలాగే ఆ వేగంగా వెళ్తూ ఉన్నప్పుడు మధ్యలో స్పీడ్ బ్రేకర్స్ వస్తూ ఉంటాయి, లేదా ఏదో ప్రమాదాల లేదా ఒక డేంజర్ జోన్స్ వస్తూ ఉంటాయి. ఈ డేంజర్ జోన్స్ వచ్చే ముందు మనకు ఒక పెద్ద బోర్డు పెడతారు మనకి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, డేంజర్ ఎహెడ్ గో స్లో, లేదా డీప్ కర్వ్ ఎహెడ్ గో స్లో, లేదా స్పీడ్ బ్రేకర్ ఎహెడ్ గో స్లో అని. ఈ ఏదైతే ఈ ఉన్నాయో ఇవన్నీ కూడా అండి, ఆ ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇండికేటర్సే ఈ జ్యోతిష్ శాస్త్రము లేదా గ్రహాలు మనకి ఇచ్చేటటువంటి. అవి మనకి ఇండికేట్ చేస్తాయి, నాయనా నువ్వు ఇంత వేగంలో వెళ్తున్నావు, ఇలా వేగంలో రేపొద్దున నీకు ఇబ్బంది వస్తుంది, ఎందుకంటే అక్కడ ఒక డేంజర్ ఉంది. లేదా నువ్వు ఇంత వేగంలో వెళ్తున్నావు, నీకు ఒక స్పీడ్ బ్రేకర్ ఉంటుంది, అక్కడ నువ్వు ఇబ్బంది పడతావు అని ఇండికేట్ చేస్తాయి. గ్రహాలు కూడా మనకు అలా ఇండికేట్ చేస్తాయి ఏంటండి. అలా ఆ ఇండికేషన్స్ మనము తీసుకోవాలి. అలా మనం తీసుకుంటే మనము చాలా సులువుగా ఆ డేంజర్ నుంచి దాటుకుని ముందుకు వెళ్తాం. అయితే ఈ ఇండికేటర్స్ అందరికీ అవసరమా అని మళ్ళీ మనకి సందేహం వస్తుంది. నిజంగా అందరికీ అవసరం లేదండి. ఎందుకంటే మనకి సాధారణంగా రకరకాల మనుషులు ఉంటారు, వారి యొక్క ప్రజ్ఞ చాలా ఊర్ధ్వంగా ఉంటుంది, లేదా పరమ గురువులు నిరంతరం వారిని నడిపిస్తూ ఉంటారు. పూర్వజన్మలో వారు ఎంతో గొప్ప కార్యక్రమాలు చేసి మానవ పురోభివృద్ధికి ఎంతో తోడ్పడి ఉంటూ ఉంటారు, పరమ గురువులు ఉంటూ ఉంటారు. వారికి ఈ గ్రహాలతో కానీ వారి యొక్క ఇండికేషన్స్తో పెద్దగా ఇబ్బంది వాళ్ళకి అవసరము కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది, ఓహో రానున్న కాలంలో మనకి కొంచెం ఇబ్బంది ఉంటుంది, జాగ్రత్తగా మనం మసుకోవాలి అని. అలాగే మంచి డ్రైవర్స్కి కూడా తెలుస్తూ ఉంటుంది, ఓహో అక్కడ ఒక కర్వ్ ఉంది, మనం స్లో అయిపోవాలని. కానీ కొంతమంది అంటే కొత్తగా నేర్చుకునేటటువంటి కార్ డ్రైవర్స్కి వాళ్ళకి సరిగ్గా తెలియదు, ఎందుకంటే వాళ్ళు నడుపుతున్నారు అనేటటువంటి భావనతో నడుపుతారు. అంటే నేను ఇప్పుడు స్టీరింగ్ చేయాలి, నేను అదేంటి బ్రేక్ మీద కాలు పెట్టి రెడీగా ఉంచుకోవాలి, మిర్రర్స్ చూస్తూ ఉండాలి, అంటే వాళ్ళు నేను కారు నడుపుతున్నానేటువంటి భావన వాళ్ళకు ఉంటుంది. అంటే మనము కూడా నేను ఈ జీవితాన్ని నేను నడిపిస్తున్నాను, నేను నా దుఃఖాలను నేను మేనేజ్ చేసుకోవాలి, నేను ఇది పొందాలి, దీన్ని తప్పించుకోవాలి, అంటే ఇది నా ద్వారా జరుగుతోందనే భావనతో మనం జీవనం సాగించే వాళ్ళకి ఈ ఇండికేషన్స్ అవసరం. తదితరంగా ఉన్న వాళ్ళు గొప్ప వాళ్ళకి ఈ ఇండికేషన్స్తో పని ఉండదు. వాళ్ళు సాధారణంగా వెళ్ళిపోతూ ఉంటారు, ఆటోమేటిక్గా వాళ్ళ పక్కన వాళ్ళతో మాట్లాడుతూ డ్రైవింగ్ చేసేస్తూ ఉంటారు, ఆ కర్వ్ని దాటేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. కాకపోతే నాలాంటి వాళ్ళకి ఇప్పుడు
వాళ్ళకి అన్నీ తెలుసుకోవాలి, లేదంటే వాళ్ళు ఇబ్బంది పడతారు. కాబట్టి ఆ ఇండికేటర్స్తో పని ఉంది. కాబట్టి వాడు 100 వేగంలో 100 స్పీడ్ పర్ అవర్లో వెళ్ళాలనుకున్న వాడు వెళ్ళలేడు. వాడు బాధపడతాడు, అయ్యో ఇక్కడ స్పీడ్ బ్రేకర్ వచ్చింది, నేను స్లో అయిపోవాలి, నేనేమో 100లో వెళ్దాం అనుకున్నాను అని. కానీ అక్కడ బాధపడడం వల్ల లాభమే ఉంది. అక్కడ స్లో చేసి ఆ డేంజర్ని చక్కగా దాటుకుని మళ్ళీ 4th గేర్లోనో 5th గేర్లో వేసుకుని మళ్ళీ స్పీడ్గా వెళ్ళిపోవచ్చుగా. ఈ శాస్త్రాన్ని కూడా మనం అలా వాడుకొని మళ్ళీ మనం చక్కగా అభివృద్ధి చెందొచ్చు. ఎవరికి ఇండికేషన్స్ కావాలనుకున్న వాళ్ళకి. అందుకే మనం చాలా మంది చూస్తూ ఉంటాం, వాళ్ళకి సహజ సిద్ధంగా ఎంతో చక్కని బలాలు ఉంటాయి, వాళ్ళకి శాస్త్రంతో పని లేదు, అలా నడుస్తూ వెళ్ళిపోతారు. లేదా కొంతమంది పడిపోయినా మళ్ళీ లేచి వెళ్తూ ఉంటారు, వాళ్ళకి శాస్త్రంతో పని లేదు. ఎందుకంటే వాళ్ళు ఆ బుద్ధిని ఉపయోగించుకుంటూ ఉంటారు, మనకి ఇప్పుడు అవసరమా అవసరం లేదా అని. కాబట్టి ఆస్ట్రాలజీ ఈజ్ అన్ ఇండికేషన్ సైన్స్ అని మనకి చెప్పడం జరిగింది. ఆ ఇండికేషన్ మనం తీసుకోవాలి. అయితే ఆ ఇండికేషన్ తీసుకుని మనము చక్కగా ముందుకు వెళ్ళేటప్పుడు ఈ స్పీడ్ బ్రేకర్స్ మనము జీవితంలో కష్టాలుగా మనం భావిస్తూ ఉంటామండి. అయ్యో ఇంత నాకు కష్టం వచ్చేసింది, కష్టం వచ్చేసింది అంటే మన దగ్గరకు వచ్చినటువంటి రేపొద్దున మీరందరూ కూడా దైవజ్ఞులు అయిపోతారు. దైవజ్ఞులుగా ఉన్నప్పుడు మీ దగ్గరకి జాతకం చెప్పించుకోవడానికి వస్తూ ఉంటారు. వారు వచ్చినప్పుడు చాలా బాధతో కష్టాలతో వస్తుంటారు. వారికి మనము చెప్తూ ఉండాలి, నాయనా నీకు వచ్చింది ఒక స్పీడ్ బ్రేకర్. స్పీడ్ బ్రేకర్స్ ఎందుకు వస్తాయండి జీవితంలో? రానున్నటువంటి డేంజర్ నుంచి దాటుకోవటానికి, అంతే కదండి. డేంజర్ నుంచి దాటుకోవడానికే కదా స్పీడ్ బ్రేకర్ అనేది ఉంటుంది. అదొక పెద్ద కర్వ్ ఉందనో లేదా ఒక పెద్ద ఏదో ఒక డేంజర్ ఉందనో, ఆ డేంజర్ నుంచి మనం జాగ్రత్తగా ఉండాలంటే ముందుగా ఒక స్పీడ్ బ్రేకర్ పెడతారు. సో జీవితంలో వచ్చేటటువంటి కష్టాలన్నీ కూడా ఒక స్పీడ్ బ్రేకర్స్. ఆ స్పీడ్ బ్రేకర్స్ని దాటుకుని జాగ్రత్తగా మనం స్లో అయ్యి దాటుకున్నాక ఆ డేంజర్ దాటుకుని మళ్ళీ మనం అనుకున్నట్టుగా మన జీవితాన్ని మనము అభివృద్ధి చేసుకుని ముందుకు వెళ్ళచ్చు. కాబట్టి కష్టాలు అనేవి అలా ఉంటాయి అని మనకి వాళ్ళని మనం మోటివేట్ చేయగలగాలి. అదంటే ముందు మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈ శాస్త్రము అక్కడ ఏ విధంగా అయితే ఒక ఇండికేషన్ ఉంటుందో ఆ విధంగా ఈ జ్యోతిష్ శాస్త్రం మనకి ఇండికేషన్గా లేదా ఇండికేటర్స్గా అవి మనకి ఉపయోగిస్తుంది అనమాట. ఆ విధంగా మనము ఈ శాస్త్రాన్ని మనం తెలుసుకోవాలి. అందుకే ఈ శాస్త్రము ఈజ్ అన్ ఇండికేషన్ సైన్స్ అని చెప్పడం జరిగింది. సో ఈ శాస్త్రము ఆ విధంగా మనము ఆ జ్యోతిగా మనము ఉపయోగించుకోవాలి. బాగుంది. తర్వాత మనకి శాస్త్రం అంటే ఏమిటి? జ్యోతిష్ శాస్త్రము, జ్యోతిష శాస్త్రము, జ్యోతిష శాస్త్రము, ఇవన్నీ పేర్లు ఉన్నాయి. ఇందాక చెప్పారు గురువుగారు, శాస్త్రేతి శాస్త్రము, శాసించేది శాస్త్రము అన్నారు. శాసిస్తుంది. ఎవరు శాసిస్తారండి? ఎవరైతే దర్శించారో వారు మనకి శాసిస్తారు. ఎవరు అంటే మనకి ఉన్నటువంటి ఋషులు. వాళ్ళు దర్శించి మనకి అందించారు. శాస్త్రం అంటేనే శాసించేది అని కూడా మనకు అక్కడ చెప్పడం జరిగింది. అంటే భగవద్గీతలో కూడా ఇంకో చోట మనకి యశాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారతః నస సిద్ధిమవాప్నోతి. అంటే ఎవరైతే ఈ శాస్త్రాన్ని దర్శించారో వారందరూ కూడా మనకి ఈ శాస్త్రాన్ని అందించారు అని మనకి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ శాస్త్రము తర్వాత మనకి సాధారణంగా వచ్చేటటువంటి అందరూ అనేటటువంటి పోనీ మనకి రాకపోయినా, ఎందుకంటే మనము శాస్త్రాన్ని నమ్మి చదువుతున్నాం కాబట్టి మనకి ఆ సందేహం రాదు. కానీ అందరూ మన దగ్గరికి వచ్చి అడిగేటటువంటి ప్రశ్న ఏంటండి, జ్యోతిషం అసలు శాస్త్రమా లేదా అసలు సైన్సా? జ్యోతిష్యం అనేది శాస్త్రము కాదు, ఒక మూఢనమ్మకం అని టీవీలో కూడా చెప్తూ ఉంటారు. అయితే మనకి చాలా ఆశ్చర్యమైనది లేదా హాస్యాస్పదమైనటువంటిది ఏంటంటేనండి, జ్యోతిషము శాస్త్రము కాదు అని చెప్పే వాళ్ళందరూ కూడా జ్యోతిష శాస్త్రాన్ని చదవనటువంటి వాళ్ళే, ఎవరు చదివిన వాళ్ళు కాదు. చదవనట్టు వాళ్ళందరూ కూడా ఈ శాస్త్రం కాదంటూ ఉంటారు. అది చాలా హాస్యాస్పదమైనటువంటిది. మనకి మా గురుగారు చెప్పారనమాట, అమెరికాలో ఒక పెద్ద కాన్ఫరెన్స్ చేశారంటండి. జ్యోతిషం అసలు శాస్త్రము కాదు లేదా అవునా కాదా అని చెప్పడానికి ఎంతో మంది స్కాలర్స్ అందరూ కూర్చున్నారంట. అయితే ఆ కూర్చున్నటువంటి స్కాలర్స్ ఎవరూ కూడా శాస్త్ర అధ్యయనం చేయలేదు. మరి శాస్త్ర అధ్యయనం చేయకుండా అంటే ఒక సైన్సా కాదా అని
చెప్పాలంటే ముందు ఆ సైన్స్ని మనం చదవాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కెమిస్ట్రీ లేదా సైకాలజీ లేదా ఏదో ఒకటి, అది సైన్సా కాదా అని చెప్పాలంటే ముందు దాన్ని అధ్యయనం చేయాలి కదా. అమెరికాలో చేసినటువంటి ఆ స్కాలర్స్ ఆ యూనివర్సిటీలో కూర్చుని చేశారంట. ఆ స్కాలర్స్ అందరూ కూడా ఎవరు శాస్త్రాధ్యయనం చేయలేదు, కానీ వాళ్ళందరూ జ్యోతిషం శాస్త్రం కాదు అని అది వాళ్ళందరూ కూడా ప్రకటించారంట. అది ఎలా సత్యం అవుతుంది? కాకపోతే మనం అందరం కూడా వాళ్ళని నమ్ముతాం కదా, వాళ్ళని అనుసరిస్తాం కదా. వాళ్ళు శాస్త్రం కాదంటే మనం కూడా చప్పట్లు కట్టేసి గొప్పగా చెప్పారు కాబట్టి మనం కూడా శాస్త్రం కాదని ఒప్పేస్తాం. ఎంత హాస్యాస్పదమైనటువంటి. అలాగే ఈ శాస్త్రము మరి మనం తెలుసుకోవాలంటే ఆ జ్యోతిని మనం అందుకోవాలి, ఆ జ్యోతిని మనం దర్శించాలి. కాబట్టి ఆ శాస్త్రాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ శాస్త్రం అని ముందుగా మనం నమ్మాలి. ఇది మనం నమ్మకుండా వాడెవడో చెప్పాడు, ఎవరో శాస్త్రం కాదని చెప్పారు కాబట్టి మనం శాస్త్రం కాదనుకుంటే ఈ శాస్త్రాధ్యయనం చేయటానికి మనం పనికిరాము. ఆల్రెడీ మన ఋషులు కొన్ని కోట్ల సంవత్సరాల ముందు నుంచి ఇది శాస్త్రంగా వాళ్ళు దర్శించారు కాబట్టి ఇది శాస్త్రమే. అందుకే కేవలము ఇది శాస్త్రం ఎందుకంటే ఇందాక చెప్పుకున్నాం, కేవలము రేపేం జరుగుతుందో అని తెలుసుకోవడానికి కాదు. అంటే ఇక్కడ మనకి ఇంకో విషయం చెప్పారు. ఇక్కడ ఒక మహా వటవృక్షం ఉంది. ఆ వటవృక్షంలో మనకి వేళ్ళ దగ్గర నుంచి మనకి కొమ్మ, అలాగే ఆకులు, పళ్ళు, పూలు, రకరకాలవన్నీ కూడా ఆ వృక్షం నుంచి మనకు వస్తాయి. ఆ వృక్షంలో ఒకానొక మధురమైనటువంటి పండండి ఫ్యూచర్ ప్రిడిక్షన్, రేపేం జరుగుతుంది అనేటటువంటి ప్రిడిక్షన్. కాకపోతే ఆ వృక్షంలో ఇంకా ఎన్నో శాఖలు, ఉపశాఖలు, ఆకులు, అలాగే బేస్ చాలా ఉన్నాయి. కేవలం ఒక పండునే మనం చూసి శాస్త్రం అనుకుంటాం. మనకి ఇప్పుడు టీవీల్లో కనిపించేటటువంటి శాస్త్రజ్ఞులు, నేను వాళ్ళు కామెంట్ చేసే అంత అర్హత నాకు లేదు, కానీ జ్యోతిషము అనగానే రేపేం జరుగుతుంది, ఆ రేపు అంటే నా ఉద్దేశం భవిష్య జ్ఞానం, భవిష్యత్తులో ఏం జరుగుతుంది. ఇదేనా అండి జ్యోతిష్ శాస్త్రం? కేవలం రేపేం జరుగుతుందని చెప్పుకోవడానికి మనకి శాస్త్రం ఇచ్చేసారా మన పూర్వజ్ఞులు, దైవజ్ఞులు, ఋషులు? దానివల్ల మనకి ఏంటండి ఉపయోగము కదండి. రేపేం జరుగుతుందో అని తెలుసుకోవడం వల్ల, సరే రేపు నాకు మహారాజ యోగం వచ్చి నాకు 100 కోట్లు వస్తుంది అని నాకు ఇవాళ తెలిసిపోయింది. దానివల్ల ఉపయోగం ఏంటండి? ఏమీ ఉపయోగం లేదు. ఇవాళే కూర్చుని నేను హ్యాపీగా నిద్ర, ఆ 100 కోట్లు ఎలా సంపాదించాలో మార్గాన్ని నేను వదిలేస్తాను. పోనీ రేపు నాకు ఏదో వ్యాధి వస్తుంది లేదా నాకు యాక్సిడెంట్ అవుతుంది ఇవాళ తెలిసింది, ఇవాళ నుంచే నేను భయపడతాను. నన్ను చెప్తారు రేపు నాకు హార్ట్ అటాక్ వస్తుందని శాస్త్రంలో నా జాతకం అంతా క్యాలిక్యులేషన్ చేసేసి టైం టు టైం, సెకండ్ టు సెకండ్ నేను అంతా క్యాలిక్యులేషన్ చేస్తాను. ఓకే, రేపు 10:53 నాకు హార్ట్ అటాక్ వస్తుందని నాకు తెలిసిపోయింది. ఆ హార్ట్ అటాక్ రేపు 10:53 కాదు, ఇప్పుడే నాకు వచ్చేస్తుంది ఇంకో 5 నిమిషాలు. ఎందుకంటే ఇప్పటి నుంచి దాన్ని నేను భావన చేస్తుంటాను, రేపు నా హార్ట్ అటాక్ వస్తుంది, హార్ట్ అటాక్ ఆల్రెడీ వచ్చేస్తుంది. కేవలము అది తెలుసుకోవడానికేనా అండి శాస్త్రం ఉంది? కాదు కదండి. వ్యంజయతి శాస్త్రమేతత్ తమసి ద్రవ్యాన్ని దీపయివ అని చెప్పారు వరాహమిహిరాజు. ఈ వెలుగుతో భగవంతుణ్ణి చేరుకోవాలి, దానికోసమే ఈ శాస్త్రం ఉంది. కాబట్టి మన యొక్క మోటో ఏది ఉండాలి అంటే, ఈ వేదములు, ఈ శాస్త్రములు, ఈ భగవంతుణ్ణి చేరుకోవటానికి మార్గమే ఈ శాస్త్రము, లేదా మార్గాన్ని చూపించేటటువంటి వెలుగు ఈ శాస్త్రం అనే భావన నిరంతరము కూడా మన యందు అది అలా భావన చేస్తూ ఉంటేనే మనకి ఈ శాస్త్రం అవుతుంది. కానీ మనము ఇప్పుడు ఉన్నటువంటి లౌకికంలో జ్యోతిష్ శాస్త్రం అంటే మనకి భవిష్య జ్ఞానము. మనకి ఇంకో విధంగా చెప్తారు, మంచి ఉప్మా చేశాము, మంచి ఉప్మాలో ఎన్నో వేస్తాం, అందులో ఒక జీడిపప్పు ఉంది, ఆ జీడిపప్పే ప్రిడిక్షన్. జీడిపప్పు ముఖ్యమా, ఉప్మా ముఖ్యమా అండి? ఉప్మా తింటే కడుపు నిండుతుందా, ఒక్క జీడిపప్పు తింటే కడుపు నిండుతుందా? ఉప్మా అంత తింటేనే కదా కడుపు నిండుతుంది. ఒక జీడిపప్పు ఉప్మాలో కొంచెం ఎంజాయ్ చేయడానికి జీడిపప్పు అంతేనండి. ఈ శాస్త్ర అధ్యయనం అనేది అంత గొప్పది, దానికి చాలా విషయాలు ఉన్నాయి. దాంట్లో ఒక చిన్న జీడిపప్పే ఈ జాతకం వేసేసి ప్రిడిక్షన్ చేయడం.
అది లేకపోయినా కూడా ఒక్కోసారి చాలా బాగుంటుంది. ఒక్కోసారి మన ఇంట్లో జీడిపప్పు లేకపోయినా ఉప్మా తినేస్తాం. అప్పుడు మన కడుపు నిండుతుంది. కాబట్టి జీడిపప్పు ఉంటే ఇంకా బాగుంటుంది. కాబట్టి కేవలము మనము మన యొక్క ఈ కామేశ్వరి ఫౌండేషన్తో మనం చేసుకున్నటువంటి ఈ వేద జ్యోతిష తరగతులు కేవలము భవిష్య జ్ఞానం కోసమే కాదు. ఇది వేద జ్యోతిషం అని పేరు పెట్టుకుంది అందుకండి. వేదములో దాగున్నటువంటిది, పురాణాల్లో దాగున్నటువంటి రహస్యాలను మనం తెలుసుకోవాలి. జాతక కథను ఆటోమేటిక్గా మనం దీంట్లో అంతర్భాగంలో మధ్యలో తెలుసుకుంటూనే ఉంటాం. కానీ దీని వెనకున్నటువంటి ఆ రహస్యాలను సమ్మిళితంగా మనం ఇది అధ్యయనం చేసుకుంటాం. ఆ భావన మనము పెట్టుకుందాం. ఇవాళ అనుకున్నటువంటి దాంట్లో మనము ఇంకొక 5 నిమిషాలు చెప్పుకుందామండి. ఇది ఒక మంచి ఉదాహరణ అండి. చెప్తారు. శాస్త్రాధ్యయనము, ఇప్పుడు వేదము, ఇంకోటి ఇందాక మనం అనుకున్నాం, ఇది సైన్సా, ఇది ఎలా నమ్మాలి, ఇది నిజంగా జరిగేదా, ఎంతో కష్టపడక్కర్లేదు. ఒక చిన్న ఉదాహరణతో మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ మనకు 3 ఫోటోలు కనపడుతున్నాయి కదండి. ఒకటి పైన ఉన్న 2 ఫోటోల్లో ఏం చెప్తుందంటండి, ఒక మనిషి ఒక ఊరికి వెళ్ళాలి. ఉదాహరణకు తను హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్నాడు. ఇప్పుడు మంచి 6-వే రోడ్డు ఉంది కాబట్టి ఒక 4 గంటల ప్రయాణంతో వెళ్ళిపోతున్నాడు. సరే, బాగుంది. హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్ళాలంటే తను వెళ్ళడానికి 2 విధాలుగా తన యొక్క గమనాన్ని లేదా తన యొక్క ట్రావెలింగ్ని ప్లాన్ చేసుకోవచ్చు. తూర్పు దిక్కు ఉన్నటువంటి ఒక ప్రదేశానికి వెళ్ళాలంటే, ఇంచుమించుగా తూర్పు దిక్కే ఉంది కాబట్టి, తూర్పు దిక్కు వెళ్ళాలనుకుంటే ఆ వ్యక్తి ఉదయం బయలుదేరాడు అనుకోండి, వెళ్ళాల్సినటువంటి ఊరేమో తూర్పు దిక్కున ఉంది. ఉదయమే సూర్యోదయం అవుతూనే లేదా అయిన వెంటనే బయలుదేరాడు అనుకోండి, వెళ్తున్నప్పుడు తూర్పు దిక్కున్నటువంటి సూర్యుడు తన యొక్కకి అభిముఖంగా ఉంటాడు. అంటే ఆ సూర్యకిరణాలు ఎప్పుడు కూడా తన మీద పడి తనకి కొంచెం ట్రావెలింగ్లో ఇబ్బంది ఉంటుంది. అందుకే మనం ఫోటోలో చూస్తే తనకి స్క్రీన్ మీద యొక్క రిఫ్లెక్షన్ ఉంది, కానీ తన రోడ్డు సరిగ్గా కనిపించదు. సరే, తూర్పునికి వెళ్ళాడు. ఆ ఊరిలో తను పనులన్నీ చేసుకున్నాడు. సాయంత్రం వరకు పని చేసుకున్నాడు. సాయంత్రం మళ్ళీ 4 మళ్ళీ హైదరాబాద్ చేరాలి. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళాలంటే మళ్ళీ తన మార్గం ఎటు ఉంటుందండి? మళ్ళీ పశ్చిమ దిక్కు వైపు వెళ్ళాలి. ఇలా వెళ్ళినప్పుడు మళ్ళీ పశ్చిమాన్ని ఈసారి సాయంకాలం సూర్యుడు ఉంటాడు. అంటే అప్పుడు తనకి ఆ సూర్యకిరణము తన యొక్క అభిముఖంగా తన యొక్క ఫేస్ మీద పడుతూ ఉంటుంది. అప్పుడు తను సరిగ్గా డ్రైవ్ చేయలేడు. ఇంకో వ్యక్తి ఉన్నాడు, తెలివిగలవాడు. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా తనకి ఏది ఎప్పుడు చేయాలో తెలుసుకున్నటువంటి కాలజ్ఞానము తెలిసినవాడు. వాడు ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే, ముందు రోజు సాయంత్రము విజయవాడ బయలుదేరతాడు. ఆ సాయంత్రం వెళ్తాడు కాబట్టి ఎప్పుడు కూడా కిరణాలు తనకి బ్యాక్ సైడ్ ఉంటుంది కాబట్టి హాయిగా వెళ్ళిపోతాడు విజయవాడకి. రాత్రి ఉండి చక్కగా రెస్ట్ తీసుకుని పొద్దున కాసేపు ఆ కార్యక్రమం చూసుకుని సాయంత్రం కాకుండానే, అంటే మళ్ళీ అభిముఖంగా సూర్యుడు రాక ముందే విజయవాడ మళ్ళీ హైదరాబాద్ బయలుదేరి వెళ్ళిపోతాడు. ఈ మొదటి వ్యక్తికి రెండవ వ్యక్తికి తేడా ఏంటండి? మొదటి వ్యక్తి కాలజ్ఞానాన్ని తెలుసుకోలేకపోయాడు. 2 సార్లు కూడా ఇబ్బంది పడ్డాడు ప్రయాణంలో. 2 సార్లు అభిముఖంగా ఉండటం వల్ల ప్రయాణం సరిగ్గా చేయలేకపోయాడు. రెండో వ్యక్తికి కాలజ్ఞానం తెలుసు కాబట్టి 2 ప్రయాణాల్లోనూ చక్కగా నేచర్ని ఎంజాయ్ చేస్తూ, సూర్యకిరణాలను ఎంజాయ్ చేస్తూ, ఉపయోగించుకుంటూ తన యొక్క డెస్టినీని చేరాడు. ఈ శాస్త్రం కూడా మనకి అలా ఉపయోగపడుతుంది. మనం దాన్ని ఎంజాయ్ చేయాలి, ఉపయోగించుకోవాలి. దేనికండి? డెస్టినీని పొందడానికి. డెస్టినీ అంటే మన యొక్క భౌతికమైనటువంటి ఉపయోగాలకి, అవసరాలకు మాత్రము కాదు. డెస్టినీ అంటే పరమాత్మని పొందటానికి, భగవంతుణ్ణి చేరడానికి. లేదు నేను భగవంతుని నమ్మను అనుకున్న వాళ్ళు మన దగ్గరికి వస్తారు. వాళ్ళకి ఏం చెప్పాలి? ఆనందంగా ఉండడానికి. ఇక్కడ వాడు ఆనందంగా ప్రయాణం చేయగలిగాడు కదా, అటువంటి ఆనందాన్ని పొందడానికి శాస్త్రం ఉపయోగపడుతుంది తప్ప
అంతకన్నా ఏమీ లేదు. ఇంకో సింపుల్ ఉదాహరణ అండి. ఇది నిజమైన శాస్త్రము, భవిష్య జ్ఞానం తెలుస్తుందా అని చాలా మందికి వస్తుంది. నిజంగా జ్యోతిష్ శాస్త్రం తెలుస్తుందా అండి? రేపు ఏం జరుగుతుందో ఫస్ట్ మన దగ్గరకు వచ్చిన వాడే కదా అండి అడుగుతాడు. అక్కడ దానికి ఆన్సర్ ఏం చెప్పారంటే, ఇట్ ఈస్ ఎ సైన్స్ విచ్ వీ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ ద వెరీ నేచర్ ఆఫ్ ద నేచర్. అంటే ప్రకృతి యొక్క నేచర్ని తెలుసుకునేటటువంటిది, అంతకన్నా ఏం లేదండి. ఉదాహరణకు నేను ఇంకొక ఉదాహరణ చెప్తాను, చాలా సింపుల్. రేపు వచ్చేటటువంటి డిసెంబర్లో మనకి వింటర్ సీజన్ ఉంటుందండి, చలి వేస్తుంది. మనము ఏదైనా ప్రయాణాలు చేయాలంటే స్వెటర్ దగ్గర పెట్టుకోవాలి. నేను ఎలా చెప్పానండి? రేపు డిసెంబర్లో నాకు చలి వేస్తుంది, లేదా వింటర్ సీజన్ వస్తుంది, లేదా చలి వేస్తుందని ఎలా చెప్తున్నాను? నేను గత సంవత్సరంలో డిసెంబర్లో నేను చలిని చూశాను, అనుభవించాను. నేను చూడలేదు, నా ముందు వాళ్ళు చూశారు. ఇంకా కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఎంతోమంది డిసెంబర్ జనవరిలో చలి వేస్తుంది కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి, అంతే కదండి. అలాగే మనకి మార్చు వచ్చేస్తుంది, జాగ్రత్తగా ఉండాలి, ఈ ఎండలు ఉంటాయి. ఎలా అండి నేను మార్చిలో ఎండలు వస్తాయని ఎలా చెప్పాను? దీనికి ఏమైనా నేను లెక్కలు వేశానా, జాతకం వేశానా? ఐ అండర్స్టూడ్ ద వెరీ నేచర్ ఆఫ్ ద నేచర్. నేచర్ యొక్క నేచర్ని మనం తెలుసుకున్నాం. ఈ జ్యోతిష్ శాస్త్రం కూడా నేచర్ యొక్క నేచర్ చెప్తుంది. ఇగో రేపు నీకు ఇది రావచ్చు. కానీ మనకు ఒక్కోసారి డిసెంబర్లో కూడా ఒక్కోసారి ఎండలు ఉండే అవకాశాలు ఉంటాయి. మనం మామూలుగా ఫిబ్రవరిలో పెద్దగా ఎండలు ఉండవు, కానీ ఇప్పుడు మనం ఎండలు చూస్తున్నాం, ఫిబ్రవరిలోనే ఎండలు వచ్చేస్తున్నాయి. ఒక్కోసారి నేచర్ యొక్క నేచర్ మారుతూ ఉంటుంది, ఎందుకంటే కాలం ఎప్పుడూ కూడా మారేటటువంటి లక్షణం కాలానికి. కాబట్టి మార్పు అనేది సహజం. ఆ మార్పుని మనము తెలుసుకుంటూ ఉండాలి. అంటే శాస్త్రాధ్యయనం చేసేవాడు ఏం చేయాలి? మార్పుని తెలుసుకుంటూ ఉండాలి. నేచర్ యొక్క నేచరు తెలుసుకోవడం, నేచర్ యొక్క నేచర్లో ఏంటి? మార్పు కూడా ఒక నేచరే. కాబట్టి ఆ మార్పును కూడా తెలుసుకోవాలి, ఆ చేంజ్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి శాస్త్రజ్ఞుడికి ఆ చేంజ్ కూడా క్యాలిక్యులేట్ చేయగలడు. కాబట్టి ఒక్కోసారి ఆ క్యాలిక్యులేషన్లో తప్పిదాలు కూడా అవుతూ ఉంటాయి, అది కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. అందుకే అన్నీ నేను చెప్పిందంతా జరిగిపోతుంది అని మనం అనుకున్నామంటే వెంటనే మనం ఆ రోజు ఎవరికైనా చెప్తే అది జరగదు. లేదా నేను చెప్తున్నాను, ఇగో నేను ఇవాళ వీరికి చెప్పాను, రేపు ఇతనికి రాజయోగం వస్తుందని చెప్పాను, రాజయోగం వచ్చేసింది, నేను చెప్పాను కాబట్టి జరిగిందని నేను అనుకున్నాను అనుకోండి. ఆ తర్వాత ఎవరైనా నా దగ్గరకు వచ్చి కష్టం చెప్పుకున్నారు, వాళ్ళకి నేను సమాధానం ఇచ్చాను అనుకోండి, నేను చెప్పింది జరగదు. ఎందుకంటే అక్కడ వెంటనే నాకు అహంకారం వచ్చేసింది. నేను చెప్పాను కాబట్టి జరిగింది. నేను చెప్పడం వల్ల ఎందుకు జరుగుతుందండి? నేను చెప్పడం వల్ల జరుగుతుందా? నేచర్లో ఉన్నట్టు నేచర్ నేను తెలుసుకున్నాను, నేచర్లో ఏముందో అది మనం తెలుసుకున్నాను అనుకుని చెప్పాను, కాబట్టి అది ఉంది కాబట్టి నేను చెప్పాను తప్ప నేను చెప్పడం వల్ల జరగలేదుగా. ఆ కాన్సెప్ట్, ఆ వెరీ ప్రాథమికమైనటువంటి ఆ కాన్సెప్ట్ మనం మిస్ అయిపోయాం అనుకోండి, శాస్త్రం మనకి అక్కడితో ఆగిపోతుంది. మనం చెప్పడం వల్ల జరగదు, అది ఉండటం వల్ల, మన అదృష్టం వల్ల, మనం చేసుకున్నటువంటి పుణ్య ఫలితం వల్ల వాడికి అది జరిగే ముందు మన దగ్గరకు వస్తాడు. వాడికి అది జరిగే ముందు మన దగ్గరకు వస్తాడు తప్ప మనం ఏదో చెప్పడం వల్ల వాడు జరిగింది అనుకుంటే వెంటనే మనకి. కాబట్టి ఆ థాట్ ప్రాసెస్ మనం మైండ్లో ఎప్పుడూ ఉంచుకోవాలి. ఎందుకంటేనండి ఇవన్నీ ముందు మనం చెప్పుకోవాలంటే, ఇదంతా మనము శాస్త్రాధ్యయనం చేసే ముందు ఇవన్నీ కూడా మామూలుగా అయితే గురువు శిష్యుల్లో ఇవన్నీ కూడా టెస్ట్ చేస్తాడు. వీళ్ళు అహంకారం ఎంతవరకు ఉంది, అహంకారం ఉందా, ఓకే కొంచెం వాడికి శిక్షణ ఇస్తాను అనమాట, వెంటనే శాస్త్రాన్ని ఇవ్వడు. ఎందుకంటే వీళ్ళు అహంకారం ఉంటే ఈ శాస్త్రం అస్సలు వీడికి అర్థం కాదు, రాదు. కాబట్టి అహంకారం అనేది, అహంకారం ఒకటే కాదు, ఇంకా చాలా స్వార్థం అనేది ఉండకూడదు. ఈ శాస్త్రం నాకేమిస్తుంది? ఇప్పుడు ఒక 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 మనిషి ఉపన్యాసానికి వెళ్ళాడు, జ్యోతిష్ శాస్త్ర తరగతులకి వెళ్ళాడు అనుకోండి. ఒక మనిషి ఏమో దీన్ని నేను చక్కగా చదువుకుని నేను జాతకాలు చెప్పచ్చు అని ఒక మనిషి, ఒక విద్యార్థి. ఇంకో విద్యార్థి ఏదో చెప్తా, అసలు నిజంగా వీడికి ఏమైనా తెలుసా, అసలు వీడు ఏం చెప్తాడు, వీడికి ఎంత వచ్చు అని తెలుసుకోవడానికి వినేవాళ్ళు ఉంటారు. ఇలా రకరకాల మనుషులు ఉంటారు. ఇంకో మనిషి ఉంటాడు, దీన్ని అంతా రికార్డ్ చేసి నేను సీడీలుగా అమ్మితే నాకేం వస్తుంది అనుకుంటాడు, నేను కాస్త సంపాదించుకోవచ్చు. కానీ ఒక్కొక్కడు ఒక్కొక్కలా అప్రోచ్ అవుతూ ఉంటాడు.
గురువు ఏం చేస్తాడంటేనండి వీళ్ళందరినీ చెక్ చేస్తాడు అనమాట. వీళ్ళు ఎటువంటి వాడు అందరినీ చెక్ చేసి పాపం అంటే వీళ్ళకి చెప్పకూడదని కాదు, వాళ్ళు ఆ టెండెన్సీస్ పోయిన తర్వాత చెప్పేంత వరకు వాడికి శిక్షణ ఇస్తాడు. అదే పో నువ్వు పనికిరావు వెళ్ళిపో అని పంపించాడు అవన్నీ. అందరికీ కూడా శిక్షణ ఇస్తాడు. ఆ శిక్షణ ఇచ్చేంత వరకు వాడికి రకరకాలుగా బేసిక్స్ చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత ఆ రహస్యాలని వాళ్ళకి దర్శింపజేస్తాడు. మనం చూసుకుంటే గురువు ఏదో కూర్చోబెట్టి అలా గట్టిగా కూర్చుని ఏం నేర్పించడండి. నిరంతరం వాళ్ళతో ప్రయాణం చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనకి అవన్నీ భాషిస్తూ ఉంటాయి. అవన్నీ దర్శింపజేస్తాడు, ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తాయి. అందులోనూ ఈ జ్యోతిష్ శాస్త్రం ఇంకా దర్శించేటటువంటి శాస్త్రం, ప్రత్యక్ష శాస్త్రం. అంటే మనకు అవన్నీ దర్శించాలి. ఇప్పుడు ఈ ఆధునికమైనటువంటి యంత్ర జీవితంలో అవన్నీ మనం అటువంటి అంటే నేను గురువుని కాదు కాబట్టి అంత శిక్షణ ఇచ్చేదో లేదో అటువంటి పరీక్ష ఇచ్చేటువంటి స్థాయి స్తోమత నాకు ఉందని నేను భావించాను. కానీ ఇదంతా మనం ఒకసారి ఆవృత్తి చేసుకోవాలి, మనం అనుకోవాలి. కాబట్టి ఇవన్నీ మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి కాలాశ్రితము, కాల జ్ఞానము. కాబట్టి ఇందాక మనం చెప్పినట్టుగా ఉదాహరణలన్నీ మనం మనసులో అనుకుంటూ ఈ శాస్త్రాధ్యయనం మనం చేసుకుందాం. వాళ్ళ కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మనం చెప్పుకున్నామండి. ఇంకా తర్వాత శాస్త్రంలోకి ప్రవేశిద్దాం అని చెప్పుకుంటూ నమస్కరించుకుంటున్నాను అందరికీ. ఎవరికైనా సందేహాలు ఉన్నా ఇంకా మనం అసలు ఏం చేయొచ్చు, ఎలా చెప్పుకోవచ్చు అని ఏమైనా మీరు చెప్పాలనుకున్నా చెప్పుకోవచ్చు. రికార్డింగ్ ఆపచ్చు అనుకుంటాను. అలాగే గురుగారు. అంటే ఎవరికన్నా ఏమైనా సందేహాలు ఉన్నాయా అండి? అంటే అవి కూడా రికార్డ్ చేస్తే సో దట్ అలాంటి సందేహం ఇంకెవరికన్నా వచ్చినా కూడా క్లారిఫై అవుతుంది. సరే. మీలో ఎవరికన్నా క్వశ్చన్స్ ఉంటే అడగండి, లేకపోతే మనం ఇంకా ఈ సెషన్ ఇవాళకి ఎండ్ చేయొచ్చు. ఎవరికన్నా ఉన్నాయా అండి క్వశ్చన్స్ ఏమైనా? నమస్కారం గురుగారు, నా పేరు ప్రేమ్ కుమార్. నాకు ఒక సందేశం ఉంది. మొదట మనము అంటే జ్యోతిషము వేదాంగత్వం ఎందుకు చెందిందని అంటే ప్రైమరీగా మనకి శ్రౌత స్మార్త కర్మ కోసము జ్యోతిష్ శాస్త్రం వచ్చింది అని చెప్పారు కదా. సో అండ్ ఇది జ్యోతిష్ శాస్త్రము మనకి కాలజ్ఞానం కోసం, కాలం తెలుపనికే శాస్త్రము అని చెప్పారు. అక్కడ నుంచి మనము అంటే డిస్కషన్లో అంటే ఈ ప్రిడిక్షన్ ఏదైతే ఆస్ట్రాలజీ హోరా ఉందో దాని గురించి మనం డిస్కస్ చేసాం కదా. సో రెండిటికి ఎలా అంటే లింక్ అటు అంటే శాస్త్రము, ఈ జ్యోతిష్ శాస్త్రం వచ్చింది మనకి ఈ కాలాన్ని తెలుపనికి అయితే ఈ ప్రిడిక్షన్ అనేది ఎలా అంటే ఈ శాస్త్రంలోకి వచ్చింది అనేది నా క్వశ్చన్. ఓకే, అదే అండి, రెండు ఒకటే. శాస్త్రము ఇక్కడ వేదాంగత్వం అన్నారు, మళ్ళీ ఇది ప్రిడిక్షన్ అన్నారు, ఇదేమో యజ్ఞయాగాది క్రతువులకి అన్నారు. ఇక్కడ మనం ముందుగా అదే చెప్పుకున్నాం. యజ్ఞయాగాది క్రతువులు అంటే కేవలము స్మార్త కర్మలే కాదు. యజ్ఞము అంటే మనము నిత్య జీవితంలో చేసేటటువంటి కర్మలన్నీ కూడా యజ్ఞ సమానంగా మనం భావిస్తే అవన్నీ కూడా భావించాలి. మనం ఏ కర్మలైతే చేసినామో అది స్వార్థంగా కాకుండా 10 మందికి ఉపయోగించేటటువంటి కర్మలుగా మనం భావించాలి, అలాగే చేయాలి. అవి చేసేవన్నీ కూడా ఈ కర్మలు, యజ్ఞ కర్మలు అవన్నీ కూడా యజ్ఞాలే. అటువంటి యజ్ఞాలు మనం చేయాలి. అలా యజ్ఞాలు మనం చేయాలంటే మరి ఏది ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అని మనం తెలుసుకోవాలి. అని తెలుసుకోవాలంటే ఈ జ్యోతి కావాలి. కాబట్టి ఈ జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. అయితే యజ్ఞయాగాదులు లేదా మన జీవితంలో అభివృద్ధి చెందడానికి, భగవంతుని చేరటానికి కాకుండా ఈ శాస్త్రం మళ్ళీ మనకి కొన్ని ప్రాపంచికమైనటువంటి అవసరాలకు కూడా కొన్ని ఫ్రూట్స్ ఇచ్చాయి అని చెప్పాను. ఆ ఫ్రూట్లో ఒకానొక ఫ్రూట్ అది ఫ్యూచర్ ప్రిడిక్షన్. ఆ ఫ్యూచర్ ప్రిడిక్షన్ మనం చెప్పుకున్నటువంటి హోరా, మీరు ఇందా అన్నారు, హోరా అనేది కేవలము ఫ్యూచర్ ప్రిడిక్షన్. ఓకే, అర్థమైంది. సో ప్రైమరీ పర్పస్ ఏంటంటే కాలంని తెలపడము ఫర్ యజ్ఞయాగాదులు. ఓకే ఓకే, మెయిన్ పర్పస్ ఏంటంటే ఈ యజ్ఞయాగాది క్రతువులను ఎప్పుడు ఎలా చేయాలో తెలుసుకోవడం. యజ్ఞయాగాది క్రతువులు అంటే
మనము ఆ రెండు ఆ, భావాల్ని మనం తెలుసుకోవాలి. దాని నుంచి మనకి ఇంకొక మంచి ఫ్రూటే హోరా జ్ఞానం లేదా ఫలిత జ్ఞానం. అది మనం మనసులో ధ్యానం చేసుకోవాలి. ఓకే గురుగారు, ధన్యవాదాలు. ఇంకెవరికైనా రైట్. ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మీకు ఎక్కడ ఏర్పాటు చేశారు, ఎక్కడ దొరుకుతుంది మాకు? ఇవన్నీ సార్ కూడా యా కామేశ్వరి గారు మనము ఆ, ఈ రికార్డింగ్ ప్లస్ ఈ ప్రెజెంటేషన్ కూడా ప్రతి క్లాస్ కి ఏ పీపీటీ అయితే గురుగారు చూపిస్తూ చెప్పారో దాని రెస్పెక్టివ్ రికార్డింగ్ అటాచ్ చేస్తామండి. అది ఎక్కడ, ఏ అది వెబ్సైట్? ఎక్కడంటే మన కామేశ్వరి.org లో నే మీకు ఇప్పుడు కూడా లాగిన్ అయితే మీకు వేద జ్యోతిషం కనిపిస్తుంది యాజ్ అ కోర్స్. దాని మీద క్లిక్ ఓకే. చేస్తే కరికులం లో మేము ఇంకా అప్లోడ్ చేయలేదు కాబట్టి ప్రస్తుతానికి ఎంటీగా రైట్. ఉంటుంది. అప్లోడ్ చేసిన దగ్గర నుంచి ఆ క్లాస్ లెసన్ 1 ఆ టైటిల్ దాని మీద క్లిక్ చేయగానే మీకు వేరే పేన్ లో విండోలో ఓపెన్ అవుతుంది అనమాట. దాని కింద సార్ అటాచ్ అయి ఉంటుంది పిపిటి. నేను వెళ్ళి చూస్తాను తర్వాత. ఎస్ సార్. అంటే రేపు నేను ఎప్పుడైతే అటాచ్ చేస్తానో వీడియోస్ రైట్. అప్లోడ్ చేస్తాను, నేను గ్రూప్ లో మెసేజ్ చేస్తాను. మీరు అందరూ కూడా ఒకసారి లాగిన్ అయ్యి టెస్ట్ చేసుకోండి, మీకు ఆ రికార్డింగ్స్ ఓపెన్ అవుతున్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి అందరూ ఒకసారి. ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైం కాబట్టి ఒకసారి టెస్ట్ చేసుకుంటే నెక్స్ట్ టైం ఎప్పుడన్నా రిఫర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే మేము నోట్స్ ఏదైతే క్లాస్ జరిగిందో దానికి సంబంధించిన నోట్స్ యాజ్ ఎ పీడిఎఫ్, మైట్ నాట్ బి అ వర్డ్ డాక్యుమెంట్, లైక్ అంటే ప్రింటెడ్ వర్డ్ డాక్యుమెంట్ కాదు, బట్ హ్యాండ్ రిటన్ పీడిఎఫ్ ఒకటి ప్లాన్ చేస్తున్నామండి. మనకి ఒక వాలంటీర్ చేస్తానన్నారు ఆ వర్క్ మన అటెండీస్ లో ఒకళ్ళు. సో అది కూడా అవైలబుల్ గా ఉంటుంది. బట్ అది మన వీడియో టైంకి, అంటే వీడియో ఇవాళ అయితే నేను రేపటికి అప్లోడ్ చేస్తాను, బట్ నోట్స్ వచ్చేసి కపుల్ ఆఫ్ డేస్ టైం పడుతుంది. బట్ మీరు ఎప్పుడన్నా విజిట్ చేసి లైక్ అవైలబుల్ గా ఉన్నప్పుడు చూసి రిఫర్ చేసుకోవచ్చండి. అలాగే మీరు ఎప్పుడైనా సరే గ్రూప్ లో యు ఆర్ వెల్కమ్ టు పోస్ట్ యువర్ క్వశ్చన్స్ అండి. పోస్ట్ చేసి అలాగే మీకు రైట్. గురువు గారికి ఒక ప్రశ్న. మీరు చెప్తున్నటువంటి ఈ జ్యోతిషంలో పుస్తకాలు ఏమన్నా చెప్తున్నారా? ఏ పుస్తకాలు చదవాలనేటువంటివి ఏమైనా ఉన్నాయా? రెండోది, ఈ జ్యోతిషంలో ఆస్ట్రాలజీ, ఆస్ట్రానమీ రెండు ఉన్నాయి. కొంచెం దాన్ని వివరిస్తారా? ఆస్ట్రానమీకి ఆస్ట్రాలజీకి తేడా ఎట్లా ఉంటుంది, ఎందుకు ఉంటుంది, తప్పకుండా అండి. రేపు ఏమిటి, క్లాస్ మన లో నక్షత్రాల అదే గురించి ఏమిటి, మన గ్రహాల గురించి ఏమిటి, వాటిలో ఉన్నటువంటి తేడా ఏమిటి, కొంచెం చెప్తారా? తప్పకుండా అండి. రేపు టాపిక్ అదే అండి. ఈ బ్రాంచెస్ ఏంటి, ఆస్ట్రానమీ, ఆస్ట్రోఫిజిక్స్ అంటారు, ఆస్ట్రాలజీ అంటారు, అలాగే సంహిత, రకరకాలుగా ఏంటి అసలు ఏం చెప్తుంది. నెక్స్ట్ రేపటి క్లాస్ లో దాన్ని మనం విశ్లేషించుకుంటాం. గురువు గారు, చెప్పండి. నమస్కారం. ఒక చిన్న సందేహం. యాక్చువల్ గా పూర్వజన్మ సుకృతాన్ని బట్టి ఇప్పుడు జరుగుతూ ఉంటుందని అంటుంటారు కదా, మరి జ్యోతిష్యాన్ని ముందు తెలుసుకొని దానికి ఎట్లా అన్వయించుకోవచ్చు, అంటే దీన్ని ఎలా బ్యాలెన్స్ చేయొచ్చు? అదే ఇప్పుడు మనకి మామూలుగా కర్మ లేదా డెస్టినీ అని రెండు చెప్తూ ఉంటారు. మనకి కర్మతోనే మనకు వస్తుందా, మరి దీన్ని మనం ఎలా తెలుసుకోవాలి, లేదా డెస్టినీ ఎలా ఉందా అని. అదే ఇందాక చెప్పినట్టు శ్లోకంలో ఏది ఉపచిత అన్యజన్మని శుభాశుభంబా తస్య పంక్తి వ్యంజయతి అంటే ఏదైతే శుభాశుభాలు చేశామో ఈ శుభాలన్నీ చేశాము, ఒక పెద్ద లిస్ట్ చేస్తాం. ఈ అశుభాలు చేశాము, ఈ శుభాలన్నీ అనుభవించాలి, ఈ అశుభాలు రెండు అనుభవించాలి. ఈ రెండు అనుభవించాలంటే ఇదిగో ఈ టైంలో, ఈ తల్లిదండ్రుల దగ్గర, ఇటువంటి ప్రాంతంలో, ఇటువంటి సమాజంలో నువ్వు పుడితే ఇవన్నీ నువ్వు అనుభవించగలుగుతావు అని ప్రణాళిక హయ్యర్ ప్లేన్లో జరిగి వారి యందు మనం ఉద్భవించాక ఆ కాలంలో మనం అలా పుట్టాం కాబట్టి ఆ గ్రహాలు అది అనుభవించేటట్టుగా మన నిరంతరము కూడా అటుగా తోస్తూ ఉంటాయి. అయితే శుభాలను మనం అనుభవిస్తూ
అశుభాలను అనుభవించుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం మనం అందరం. అయితే మనకి శాస్త్రము నాయన అశుభాలను క్లియర్ చేసేసుకో, ఏదైతే నీ లోన్ ఉందో అది క్లియర్ చేసేసుకొని ఏదైతే శుభకర్మ ఫలం ఏదైతే ఉందో అది నువ్వు సాధనకో లేదా పరులకోనో ఉపయోగిస్తూ ఉంటే తర్వాత జన్మలు ఏదైతే ఉన్నాయో నువ్వు ఇంకా అధికంగా సాధన చేయడానికి, ఇంకా ఉన్నతంగా నీకు ఆధ్యాత్మిక పరంపర పెరగటానికి ఉపయోగపడేటట్టుగా నీ యొక్క మళ్ళీ కర్మార్జితం ఉంటుంది. ఆ కర్మార్జితం మళ్ళీ ఇంకా ఉన్నతమైన స్థితిలో ఆ దేశంలో ఆ కాలంలో అటువంటి ప్రాంతంలో అటువంటి మనుషుల మధ్యలో అటువంటి తల్లిదండ్రుల యందు పుట్టేటటువంటి అవకాశము అక్కడ అవసరము మళ్ళీ గ్రహాలన్నీ మనకి ఇస్తుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ మనము ఒకవేళ ఓకే పుట్టేశాము, పుట్టేశాక మనం ఇంకేం చేయలేమా అండి? ఖచ్చితంగా అనుభవించాలా? నెక్స్ట్ ఖచ్చితంగా దాన్ని మార్చుకోవచ్చు. ఇందాక మనం చెప్పినట్టుగా ఆ ఇండికేషన్స్ మనం తీసుకొని మనము మన యొక్క జీవన విధానాన్ని మనం మార్చుకుంటే మళ్ళీ మనము ఏదైతే పాపకర్మ ఉందో దాన్ని మనము తీసేసుకొని లేదా అనుభవించేసి ఈ జన్మలోనూ కూడా మనం ఏదైతే గ్రహాలు ఇండికేట్ చేస్తాయో దాన్ని ఇంకా ఉన్నతంగా, దానికన్నా ఉన్నతంగా మనం బ్రతకచ్చు. ఎలా అంటేనండి, మన గురుగారు చాలా సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఉదాహరణకు నాకు ఒక వారం రోజుల తర్వాత నాకు ఒక వ్యాధి వచ్చి నేను ఒక 4 రోజులు వైద్యాలయంలో లేదా హాస్పిటల్లో నేను ఉండాల్సిన అవసరము నా జాతకంలో కనపడదు. ఈ కర్మను నేను ఇంకో విధంగా నేను అనుభవింప చేసుకోవచ్చు. ఇవాళే నేను హాస్పిటల్కి వెళ్ళి అక్కడున్నటువంటి రోగార్తులకు నేను సేవ చేశాను అనుకోండి 4 రోజులు, ఏదైతే 4 రోజులు భవిష్యత్తులో నేను చేయాల్సినటువంటి కర్మ ఉంటుందో మ్యాక్సిమం అది పోతుంది. ఊరికే ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేసుకుని మందు తీసుకుని వచ్చేయచ్చు. లేదా ఇక్కడ నేను ఇంకా చక్కగా చేశాను అనుకోండి, ఎక్కువ చేశాను అనుకోండి, ఏదైతే కర్మ నేను చెయ్యాలో అది అసలు హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఈ 4 రోజులు అయ్యో తను ఎంత ఇబ్బంది పడుతున్నాడో, తనకి ఎంత కష్టాలు వచ్చిందో నేను భావన చేస్తూ ఉంటాను. ఆ భావన చేసి వాడి బాధ నా బాధగా నేను భావిస్తాను. ఆ భావనతో నాకేమవుతుంది, ఆ కర్మ ఫలం ఏదైతే ఉందో అది నేను క్లియర్ చేసుకునేటటువంటిది అది జరుగుతూ ఉంటుంది. అలా చేసుకోవడం వల్ల నేను భవిష్యత్తులో నాకు జరగాల్సినటువంటి హాస్పిటల్ అడ్మిషన్ అనేది నాకు లేకుండా జరుగుతుంది. ఆల్రెడీ ఇక్కడ 4 రోజులు నేను అనుభవిస్తాను కదా. అంటే ఏదైతే కర్మ మనకి నిర్దేశిస్తుందో అది మనం ఈ శాస్త్రాధ్యయనం ద్వారా మనము మార్చుకోవచ్చు కూడా. పాఠ్య పుస్తకాలండి, మనము వేస్తున్నటువంటి ప్రణాళిక ఇది మొదటిగా ఇప్పుడు చెప్పుకునేది ప్రాథమిక కక్షలు అనుకున్నాము. ఇందులో ఒక పుస్తకము చదవటమే కాదు అని సూర్యనారాయణ గారు మేము ఒకసారి అనుకున్నాం. మామూలుగా మనకి శాస్త్రాధ్యయనం చేసేటప్పుడు ఉదాహరణకు బృహజ్జాతకము లేదో బృహత్ సంహితో లేదా ఒక లఘుజాతకము తీసుకుంటే అప్పుడు ఉదాహరణకు లఘుజాతకం అనే గ్రంథం ఉందండి. ఆ గ్రంథం చదువుకోవడానికి మనకి ఒక 6 నెలలు పట్టేస్తుంది. ఇలా 2 రోజులు, వారానికి 2 రోజులు పెట్టుకుంటే అంటే ఒక్కొక్క శ్లోకం చదివి దాని తాత్పర్య భావాలతో చదువుకుంటూ ఉంటే కేవలం లఘుజాతకం తెలుసుకోవడం వల్ల మొత్తము అనాలిసిస్ టోటాలిటీగా మనకేం తెలియదు. మళ్ళీ మనం ముహూర్త గ్రంథం తీసామనుకోండి, ఉదాహరణకు ముహూర్త గణపతి చదివామనుకోండి, దానికి మళ్ళీ టైం లేదు. ఇదంతా కాదు, ఒక సంహిత గ్రంథం తీసుకున్నాం అనుకోండి, అది మళ్ళీ అలా కాకుండా ఇందాక మీరు అన్నారు ఆస్ట్రో ఫిజిక్స్ లేదా ఆస్ట్రానమీ అన్నారు, ఆ గ్రంథం తీసుకుంటే సంవత్సరాలు పట్టేస్తుంది. ఇప్పుడు మేము అనుకున్నటువంటి ప్రణాళిక, ప్రస్తుతానికి అనుకున్న ప్రణాళిక ఏంటంటే సమగ్రంగా కొన్ని గ్రంథాలను, ముఖ్యమైనటువంటి గ్రంథాలను సమగ్రంగా తీసుకొని, అంటే టాపిక్ ఓరియంటెడ్గా విషయాలని చెప్పుకుంటామండి. ఒక్కొక్క టాపిక్ తీసుకుంటాం. ఆ టాపిక్లో ముఖ్యమైన అంశాలు ఎవరెవరు ఏమేమి చెప్పుకుంటూ వచ్చారు, దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, దాని వెనుకున్నటువంటి మూల రహస్యాలు ఏమున్నాయి, కేవలం ఆ పంక్తిలోనో ఒక లైన్లోనో ఇచ్చినటువంటిది కాకుండా దాని వెనుక ఏదైనా ఉందా, మనం ఇంకా దాన్ని ప్రాక్టికల్ లైఫ్లోకి ఎలా తీసుకోవాలి, ఇలాంటివి కొన్ని మనము స్పెషల్గా మనము ఈ ప్రణాళికలో పెట్టుకుంటున్నాం. ఇంకా ఎవరికి ఏం ప్రశ్నలు లేవు కదండి, మనం ఇంకా సెషన్ ముగించవచ్చు కదా. ఓకే గురుగారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు గురుగారు.
ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.